ఉత్సాహంగా పిలిస్తే మనకు ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అవుతుంది. నరేష్ హెల్ప్ చేయి, పట్టుకో. ఉపాధ్యాయులలో ఉపాధ్యాయుడిగా విద్య సార్ చూడాలి సార్ ఒకసారి. ఒక్క నిమిషం సార్ చూడండి సార్ ఒకసారి చూడాలి సార్ ఒకసారి సార్. ఓకే, మీరు టీచర్స్ ముందు కూడా భయపడతలేరు అంటే వాళ్ళు మనం పెద్దోళ్ళమైనామా, వాళ్ళు ఎట్లా మరి సార్ వాళ్ళు దీపారాధన చేయవలసిందిగా కోరుచున్నాం. సార్ అదే నువ్వు కొంచెం ఓకే. ఫ్యాన్ ఆన్ చేయించిన మౌనం పాటిద్దాం. టీచర్గా పనిచేస్తున్నాను సార్. నాకు ఇంకా అన్మ్యారీడ్ సార్, ఇంకా మ్యారేజ్ కాదు. ఈరోజు శుభదినం సార్. ఎందుకంటే నా పేరు వి శ్రీధర్ రెడ్డి సార్, వెంకటాపూర్ నాది. నేను డిగ్రీ అయిపోయింది, డైరీ సైన్స్ కంప్లీటెడ్ సార్. ప్రజెంట్ టీటీకే రిప్రజెంట్గా చేస్తున్నా, ప్లస్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు రాఘవేందర్, మాది వెల్జాల్.
నేను హైదరాబాద్లో ఎయిర్ టికెటింగ్ జాబ్ చేస్తున్న హైదరాబాద్లో అన్మ్యారీడ్ సార్. పాస్ చేయగలరు. తోషపూన్ సార్ నా పేరు. నేను డ్రైవింగ్ చేస్తాను సార్. నాకు 2 పిల్లలు సార్. మ్యారేజ్. నమస్కారం సార్. మా ఫ్రెండ్స్ కూడా నమస్కారం సార్, మా ఫ్రెండ్స్ కూడా. సో నా పేరు ప్రశాంత్ సార్. ఇక్కడ హాస్టల్లో ఉండి 4th to 10th చదువుకున్నాను. ఎందుకంటే మా విలేజ్. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి ఫార్మా మార్కెటింగ్లో ఉంది సార్. మా వైఫ్ కూడా ఫార్మాలోనే ఉంది. షీజ్ హెల్త్ అసిస్టెంట్. 2 పాపలు సార్. నమస్కారం సార్. నాది వెళ్ళాలే సార్. నేను 10th వరకు చదివిన ఇక్కడనే. తర్వాత స్టడీ ఏం చేయలేదు. పేరు రాధాకృష్ణ సార్. ఫస్ట్ డ్రైవింగ్ చేసిన, ప్రజెంట్ అయితే వ్యవసాయం చేస్తున్నా. పెళ్ళైంది సార్. ఓ పాప ఓ బాబు. సార్ నా పేరు నరేష్. ఏటేసారు సార్. ఒక బాబు. నా పేరు సత్యనారాయణ సార్. మానయ్యపల్లి మూలిని కిరాణా షాప్ ఉంది. అందరి గురువులకి పాదాభివందనం తెలియజేస్తున్నా. మరియు ఇన్ని రోజుల తర్వాత కలిసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మరియు నా పేరు జాజాల శ్రీను. చౌదర్పల్లి సార్ మాది. నేను వ్యవసాయం చేస్తా. మ్యారేజ్ అయింది. 2 పిల్లలు, ఓ బాబు ఓ పాప. నమస్కారం సార్. నా పేరు గోల ఆంజనేయులు. ఇక్కడే నేను లోకల్లో బిజినెస్ చేస్తున్నాను. మ్యారీడ్, ఒక పాప ఒక బాబు సార్. మొహమ్మద్ జానీ, అంతారా విలేజ్. ఇక్కడ వెంజాల్లో హోల్సేల్ షాప్ పెట్టిన కిరాణం. సార్ నా పేరు తిరుపతయ్య. మాది వెల్జాల్. నేను ప్రస్తుతానికి డ్రైవింగ్ చేస్తాను. నాకు మ్యారేజ్ అయింది. వాడు పూజ లాస్ట్ చెప్తాడు. డిపార్ట్మెంట్లో పనిచేసిన సబ్స్టేషన్ ఇన్ఛార్జ్. పేరు చెప్పలేదు. పిల్లలు ఎంతమంది? అందరికీ గురువులకు నా నమస్కారం సార్. నా పేరు మురళి. జూలపల్లి ప్రైవేట్లో ప్రింటింగ్ ప్రెస్లో జాబ్ చేస్తున్నా సార్. నాకు 2 పాపలు, 2 థర్డ్కు టిన్స్ సార్, బాబులు. థ్యాంక్ యూ సార్. శివాజీ నా పేరు కన్నా మా ఇంటి పేరే అందరికి గుర్తుంటుంది. గోకరకాయలో శివాజీ అంటారు. యాక్చువల్లీ అది గోగి కారు, కాకపోతే గోకరకాయలు అన్నది కాదు రాజు. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ. మాది మచినపల్లి. నేను ప్రస్తుతానికి LIC ఏజెంట్గా చేస్తున్నాను. విలేజ్లో వ్యవసాయం చూసుకుంటాను. అన్మ్యారీడ్. మ్యారేజ్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంత్ మేలో ఉండొచ్చు. అందరికీ మళ్ళీ చెప్తాను. నా పేరు బొడ్డుపల్లి రావి. వ్యవసాయం చేస్తా. ఇక్కడే ఉంటా. మ్యారేజ్ అయింది. ఒక బాబు ఒక కొడుకు. నమస్కారం. నా పేరు శ్యామ్ సుందర్. మా ఊరు చౌదరిపల్లి. నేను ప్రస్తుతం టైలర్ పని చేస్తున్నా. నాకు ఒక పాప. సార్ అంతారం మాదే. ఒక బాబు ఒక బాబా. రియల్ ఎస్టేట్ చేస్తాను. సార్ నా పేరు రవి సార్. Respected honorable teachers, sir, I am a corporate employee, engineer sir. అది కాకుండా ఈ మండల్లో బిజినెస్ ఫర్మ్ 2 ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి నా పేరు మీదనే. అది కూడా ఫ్యామిలీ రన్ చేస్తుంది. మ్యారీడ్ సార్, ఒక పాప. సార్ సపోర్ట్ శ్రీనివాస్. డ్రైవింగ్ అండ్ వర్క్ ఆటోమేషన్ ఏజెంట్ సార్. మ్యారేజ్ అండ్ 2 పాపలు సార్. తిరుపతి సార్. వెంకటాపూర్ విలేజ్. వాటర్ ప్లాంట్ అండ్ వ్యవసాయం సార్. వెంకటాపూర్. అందరికీ నమస్కారాలు. నాకు 2 బాబులు. నేను చేసేది వ్యవసాయం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు నరసింహుల్ గౌడ్. నేను నూజివీడ్ సిసిలో ఏరియా మేనేజర్గా చేస్తున్నాను సార్. నాకు 2 బాబులు. అందరికీ నమస్కారం సార్. నా పేరు మల్లికేడి శ్రీకాంత్ సార్. నేను మండల్ కోఆర్డినేటర్గా ఇక్కడనే తలకొండపల్లి ఆఫీసులో చేస్తున్నాను సార్. అలాగే నేను ఇక్కడనే సొంత ఊళ్ళో మా బిజినెస్ కూడా చేసుకోవడం జరుగుతుంది సార్. అండ్ నాది ఇంకా మ్యారేజ్ కాలేదు సార్. సార్ నాది మష్కుంటపల్లి. నా పేరు పి జనార్దన్. నాది MS ఆర్గానిక్ కెమిస్ట్ అయిపోయింది. తర్వాత BLS అయిపోయింది. BEd అయిపోయింది. ఇక వేరే కోర్స్ కూడా అయిపోయింది. నేను చేసేది ప్రస్తుతానికి అయితే పోల్ట్రీ బిజినెస్. దాదాపుగా ఒక 20,000 కెపాసిటీ ఓన్ కంపెనీగా చేస్తాము. నాకు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది సార్. అందరికీ నమస్కారం.
నా పేరు బి శివలింగం సార్. నేను హెచ్పిటి కంప్లీట్ చేసిన సార్, హిందీ పండిట్ కంప్లీట్ చేసిన. ఇప్పుడు డిఎస్సి గురించి వెయిటింగ్లో ఉన్నా. ప్రస్తుతానికి నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంతకుముందు ఫ్లైట్ టైమింగ్స్ రాసుకోవడానికి జాబ్ చేస్తుంటే సార్. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ మానేసిన, ఆర్థిక పరిస్థితుల వల్ల మానేసి ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తున్నా సార్. నాకు వచ్చేసి ఒక పాప ఒక బాబు. నా పేరు శ్రీని సార్, బిఎస్సి బిఈడి, ప్రస్తుతానికి పోల్ట్రీస్. ఏ ఊరు? నా పేరు శంకర్ సార్. నేను వచ్చేసి బ్రహ్మరాష్ట్రది. ఏం పని నాకు మ్యారేజ్ అయింది సార్. నా పేరు ప్రభాకర్ సార్, బొమ్మరాజపల్లి. మ్యారేజ్ అయింది నాకు, 2 బాబులు, వ్యవసాయం చేస్తారు సార్. పాదాభివందనాలు. నా పేరు పోతుల రమేష్, గ్రామం వెంకటాపూర్. నేను ప్రస్తుతానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్కారం. నేను తలకొండపల్లి మండలంలో 8 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి పేపర్లో విలేకరిగా పనిచేస్తున్నాను సార్. ప్రస్తుతం నేను అడ్వకేట్గా ప్రాక్టీస్లో ఉన్నాను. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగం సంతోష్, మా విలేజ్ వెంకటాపూర్. నేను హైదరాబాద్లో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. మ్యారేజ్, ఒక బాబు ఒక పాప. నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను. మ్యారేజ్ అయింది సార్, 2 బాబులు సార్. జడ్చలంలో సెటిల్ అయినా. నేను పర్టికులర్గా అందరికీ తెలుసు ఇక్కడ. మీకు కూడా నేను బాగా, అది అందరికంటే నేను మీకు బాగా పరిచయం. నేను ఇప్పుడు జడ్చలలో టైలరింగ్ చేస్తున్నా సార్. యూత్ కాంగ్రెస్లో ఉన్నాను సార్. ఒక బాబు నాకు మ్యారేజ్ చేసుకొని 11 ఇయర్స్ అవుతుంది సార్. ఇంకా కొంతమంది పాపం పెళ్ళి చేసుకోవాలని రేపు చేసుకుందామన్నా పిల్లలు ఇవ్వరు. నా స్పెషల్ బీఈడీ అయిపోయింది సార్. నాకు 2 పిల్లలు, మా సారు లెక్చరర్. నా పేరు జయమ్మ. అందరికీ నమస్కారం. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. నమస్కారం. నా పేరు వినోద. నన్ను కల్వకుర్తికి ఇచ్చారు. టైలర్ పని చేస్తా, మా ఆయన వ్యవసాయం చేస్తాను. నమస్కారం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ. నా పేరు సరిత. 9th క్లాస్లోనే మ్యారేజ్ అయింది. అల్వాలు ఇచ్చారు. అక్కడ కొత్తపేటలో 10th కంప్లీట్ చేసి వ్యవసాయం చేసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు టి గీత. నన్ను హైదరాబాద్కి ఇచ్చిండ్రు, నాగోల్. నాకు ఒక పాప ఒక బాబు. పేరు బాలమని, మాది ఇస్రాయిల్ ఇచ్చారు. బీఎడ్ కంప్లీట్ చేసుకొని టైలరింగ్ చేసిన. 2 బాబులు సార్ నాకు. నా పేరు రమణ. నాకు 2 బాబులు, నన్ను కోడియాలకి ఇచ్చింది సార్. నమస్కారం సార్. నేను జ్యోతి. జడ్చెల్ల పక్కల ఆలూరు ఇచ్చారు. ఒక బాబు ఒక పాప. నేను బిజినెస్ చేస్తాను సార్, ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎం గీత. నాది బీఈడి కంప్లీట్ అయింది. టెట్కి ప్రిపేర్ అవుతున్నా సార్. జ్యోతి. నన్ను మారినారు, 2 కొడుకులు. నా పేరు రేవతి. అందరికి నమస్కారం సార్. నాకు ఒక పాప ఒక బాబు. చంద్రధనకి ఇచ్చారు, మా సార్ లెక్చరర్. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నన్ను లింగదానికి ఇచ్చిండ్రు. నాకు ఒక బాబు ఒక పాప. అందరికీ నమస్కారం. నా పేరు ఐమావతి వెల్జాన్. నన్ను హైదరాబాద్ ఇచ్చారు. నేను జ్యువెలరీ బిజినెస్ చేస్తాను. లలిత. నన్ను జానంపేటకి ఇచ్చారు. నాకు ఒక పాప ఒక బాబు. నేను ఫార్మసీ ల్యాబ్లో పనిచేస్తాను. అలాగే గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీవాణి. మాది ఇక్కడ లేమావిడికి ఇచ్చారు నన్ను. ప్రస్తుతం ఇప్పుడు కేశంపేట ఆదర్శ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను నేను. అక్కడ 5 ఇయర్స్ అయ్యే చెప్పబట్టి. మా ఆయన బైక్ మెకానిక్ చేస్తాడు. నమస్కారం సార్. మాది చెన్నంపల్లి. నా పేరు శాంత. నన్ను చిన్నాంధ్రాలకు ఇచ్చారు. మా ఆయన, మేము ప్రస్తుతానికి మామనాడులో ఉంటాము. న్యూరిసి స్కూల్లో వార్డన్గా చేస్తాడు మా ఆయన. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటాం. మా గురువులకు, మిత్రులకు అందరికి నమస్కారం సార్. మాది చౌదరిపల్లి, మాదారం ఊరు. నేను టీచింగ్ చేస్తాను. నాకు 2 బాబులు. మా ఆయన బిజినెస్ చేస్తాను. నేను ఉపాధ్యాయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈ ప్రోగ్రాం పెట్టిన ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఏ అనసూయ, చెన్నంపల్లి. అయితే నేను ఆటల పోటీలో ఫస్ట్ రన్నింగ్లో ఉంటుంది, తర్వాత కబడ్డీ, తర్వాత హై జంప్, తర్వాత లాంగ్ జంప్. అట్లా సార్ వాళ్ళకి నేను క్లోజ్గా ఉంటుంటే, మేడమ్స్కి క్లోజ్గా ఉంటుంటే. అయితే నేను ఎప్పుడు మర్చిపోలే
బాగున్నారా సార్ మీరు అందరూ? మేము కట్టాలో ఉంటాం సార్, నాకు ఇచ్చి కావంచా. మా సార్ ఆర్ఎంపీ డాక్టర్, మేము మా సార్ చెప్పిందే ఉంటాం. నమస్కారం సార్, నా పేరు లక్ష్మి చౌదరిపల్లి. హౌస్ వైఫ్, 2 పిల్లలు, ఒక బాబు పాప. అందరికీ నమస్కారం. నా పేరు అంజలి, నాకు 2 బాబులు, నేను ఇంటి దగ్గరనే ఉంటా. అందరికీ నమస్కారం. నా పేరు అనిత, నేను హౌస్ వైఫ్ను. నాకు 2 పిల్లలు, 2 బాబులు, ఒక పాప. మా ఆయన మెడికల్ షాప్ పేరులో ఉన్నాడు. నన్ను పెద్ద ఆదరానికి. నా పేరు జరీనా బేగం, నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. హౌస్ వైఫ్. నమస్కారం సార్, మా చౌదరిపల్లి పెద్ద నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. 9th పెళ్లి చేసి సార్, నాకు 10th పెద్దాపుల్లో చదువుకున్నా. 10th అయిపోగానే ఫీల్డ్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది సార్. ఇప్పుడు రీసెంట్గా నేను మొన్న సమ్మె చేసినందుకు 2 years ఇంటికాడ ఉన్నాం. ఇప్పుడు రెగ్యులర్గా మళ్ళీ కంటిన్యూ చేసినాం సార్. చేస్తున్నాను సార్, సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్, హైదరాబాద్. Memory to you, all of you, just only reasonable in this batch. We know when I was doing election duty at Kalakurti, you know reasonable me. What you, I don't know. When I was discharging from the school, you are 8th class student, but thank you for all of you by recognizing and recalling me. I am always to welcome to attend whatever it may be. I am in education. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఒక విద్యార్థిగా, మరి ఒక స్కూల్ అసిస్టెంట్గా, మరి హెడ్ మాస్టర్గా, ఎంఈఓగా కూడా నేను ఇక్కడ పనిచేసినాను. కాబట్టి ఎక్కువగా చెప్పడం లేదు. ఇక చరిత్ర ఏం పెద్దగా లేదు నాకు. ఏదో భగవంతుడు ఆయుష్ ఇచ్చిండు, బతుకుతున్నా. మీ అందరూ ఆశీర్వదించి చెప్పి నేను ఉపయోగిస్తున్నాను. నేను ఈ గ్రామస్తులు స్టూడెంట్నే, మరి ఇక్కడనే టీచర్గా ఉండి ఇక్కడనే పూర్తి సర్వీస్ చేసిన. మరి 4 లోపల రిటైర్మెంట్ అంటే విశ్రాంతి తీసుకోమని చెప్పిండ్రు. నేను లెక్చర్లో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నా, ఏ పనులు చేస్తలేదు. ప్రతి అప్పుడప్పుడు నెలకు 2 నెలలకు 6 నెలలకు ఒకసారి ఊర్లకు వస్తా. మరి ఊళ్ళకు అందరు చూస్తారు కానీ ఏదో బాబులే చాలా తక్కువగా అనిపిస్తారు. తర్వాత మన స్టూడెంట్స్ కూడా లెక్చర్లో కొందరు ఉన్నారు కానీ గుర్తుపడతాయి పరిస్థితి నాది. ఎందుకంటే కంట్రీ చూసి తక్కువ ఉన్నది. మా పిల్లలు ఏం చేస్తుందో మీకు తెలుసు కనుక ఈ ఊరి అభిమానంతో నాకు ఇక్కడ రావాలి, కలవాలి అని ఉంటుంది. ఈరోజు అందరితో కలిసిన చాలా సంతోషం ఉంది. మరి మీరు కూడా మీరు పరిచయాలు చేసిండ్రు. మరి ఎప్పటికి కూడా ఈ విధంగా నవ్వుతూ సంతోషంగా కాలం గడపాలని చెప్పి ఆశిస్తున్నాను. చేసుకుంటూ వాళ్ళను అభినందించుకుంటూ మీరందరూ కూడా ఉంటారని చెప్పి మీ అందరూ ప్రార్థిస్తూ నాకు కావస్తున్నారు. చాలా ధన్యవాదాలు. తర్వాత మిగతా వాళ్ళంతా కూడా మా శిష్యులు, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఓపికతోటి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయపరుస్తూ మమ్మల్ని అందరూ కూడా ఎవరు కూడా మరవకుండా ఆహ్వానించి ఇక్కడ ఈ కార్యక్రమం నడుపుతున్నందుకు ప్రత్యేకించి మీకు ఒక శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా తొందరపడేటువంటి వారికి కాదు. నేను ఇక్కడ సందర్భాన్ని బట్టి తొందరపడాల్సిన అవసరం వచ్చింది. అన్యదా భావించి ఎందుకంటే వచ్చుకొని కూడా లేట్గానే వచ్చినా. నేను ఎప్పుడు కూడా స్కూల్లో పనిచేసేటప్పుడు మాత్రం విద్యా స్థితిలో ఉన్నప్పుడు మాత్రం వెళ్ళడు కూడా, లేట్ మాత్రం వెళ్ళదు లేదు నా దగ్గర. అల్లేగానే వచ్చేటటువంటి వాడిని. అయినా సమయాభావం చేత, కొన్ని పనులు ఉండడం చేత తప్పనిసరిగా లేట్ రావడం జరిగింది. ఈ లేటు కూడా నా వల్లనే జరిగిందని చెప్పి మీకు ప్రత్యేకించి చెప్పడం కూడా జరుగుతున్నది. అయితే ముఖ్యంగా ఇప్పుడు సమయం చాలా ఆసన్నమైంది, ఎక్కువైంది. భోజనం చేసేటువంటి కార్యక్రమం ఇది నిజంగా చూస్తే. మరి ఈ సమావేశాన్ని ఇట్లనే నడుపుతూ పోతూ ఉంటే లోపల ఉండేటువంటి కూర బాధ చేస్తూ ఉంటుంది. అది దేవుడాడుతుంది, ఏమాయమా ఎక్కడ కూడా ఏం లేకపోయాయని చెప్పి అది బాధిస్తుంది గృహంలో. కాబట్టి అన్నిటి కూడా మనం దీనికి సమర్థించుకొని, ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏమిటంటే, చాలా ప్రేమపూర్వకంగా మల్లేష్ అనేటువంటి యొక్క విద్యార్థి ప్రత్యేకించి ఫోన్లు చేయడం, నాతో పరిచయం ఏర్పరచుకోవడం, మాది పలానా బ్యాచ్ సార్ అని చెప్పడం,
సరేనయ్యా తప్పనిసరిగా వస్తాను అని చెప్పడం కూడా జరిగింది. మరి మాట తప్పకుండా మీ యొక్క మాటను నిలబెట్టుకొని ఇంత దూరం రావడం కూడా ఇంత దూరం అంటే పెద్దగా ఏం లేదు, వేముల దగ్గరనే ఉంది, అయినా రావడం జరిగింది. అన్యదా భావించొద్దు. నాకు ఇంకా వేరే పని ఉంది. ఎందుకంటే మా మనవడి యొక్క అది ఉపనయనం చేస్తున్నాను. చాలా బిజీలో ఉన్నాను నేను నిజంగా చూస్తే. సమయానికి మీరు పిలిచినందుకు వచ్చినాను, అన్యదా భావించక. మరి వీరంతా కూడా ఇప్పటికి కూడా క్రమశిక్షణలో ఉన్నారు. మేము చెప్పినటువంటి విద్యార్థులు మీలో ఉన్నాయని చెప్పి గ్రహించిన. ఎందుకంటే మిగతా మిత్రులు కూడా కొంతమంది ఉపన్యాసం ఇచ్చారు. చాలా మంచి అభినయంతో మరి అనుభవంతో ఇక్కడ జరిగేటువంటి అంశాలను కూడా మీరందరూ కూడా ముందుంచినందుకు చాలా సంతోషం. మరి నేను నిజంగా చూస్తే ఈ స్కూల్ యొక్క విద్యార్థిని, నేను ఎక్కడో చదువుకోలేదు. ఇక్కడ 6వ తరగతి 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఇక్కడ 7వ తరగతి 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఇక్కడ ఏదో నా కార్యక్రమాన్ని నేను చేసుకొని 1969లో నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇదే స్కూల్కు నేను వచ్చాను. ఆ భగవంతుడు నన్ను ఏం చేసినంటే, నువ్వు చదివినటువంటి పాఠశాలకి నువ్వు వెళ్ళు, అక్కడ పని చేయని చెప్పి పంపించాడు. కాబట్టి ఆ రకంగా నేను 1969లో వచ్చేసి తదుపరి మరి బిఎడ్ ట్రైనింగ్ చేయడం, చాలా అక్కడక్కడ తిరగడం, లాస్ట్ వరకు కూడా నా యొక్క జీవితాన్ని ఉపాధ్యాయ వృత్తిని ఇక్కడనే ఈ స్కూల్లో నేను సమాపన చేస్తున్నాను. ఎప్పుడంటే 2004లో మేలో ఇక్కడ ఈ స్కూల్లో నుంచి గైడ్ హెడ్ మాస్టర్గా నేను రిటైర్డ్ కావడం, మరి పెద్ద ఎత్తున నాకు సన్మానాలు కూడా జరిగినాయి, అభినందించారు. భావించక వీరందరూ కూడా ఆకలితో ఉన్నారు. మరి ఆకలి కూడా దూచుకునేటువంటి బాధ్యత మనదే ఉంటుంది. ఎవరు కూడా తీర్చరు, మన ఆకలి మనమే తీర్చుకోవాలి. కాబట్టి అన్యదా భావించక ఇంతటితో మా యొక్క అధ్యాపకుల చేత, మా యొక్క సహకారం చేసినటువంటి సహోపాధ్యాయుల చేత అందరూ కూడా పర్మిషన్ తీసుకొని మరి నా బదులుగా మా యొక్క సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి అంజయ్ సార్ను నా సీట్ పైన కూర్చోబెట్టి మీతో అందరితో సెలవు తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఏంటంటే అట్లా చేయలేదు కూడా, కానీ సమయం వచ్చింది కాబట్టి అన్నిలా భావించక నన్ను మన్నించాలని చెప్పి అందరితో విద్యార్థులతోటి నా సౌభాగ్యాలతోటి కోరుకుంటూ సెలవు తీసుకుందామని చెప్పి ఉద్దేశించట. విద్యార్థుల గురించి చెప్పాలంటే మేమేం సందేశం ఇవ్వగలుగుతాము? ఇది కంప్యూటర్, ఏదో ఏ కంప్యూటర్ నేను సైంటిస్ట్ ఆ కాలంలో చేసుకొని మేము బయటపడ్డాం. మా బయటపడడం అంటే ఏదో మనం బయటపడ్డాం అంతేగాని మాకు అంత జ్ఞానం ఉందని కూడా మేము చెప్పలేము. ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం, డిజిటల్ యుగము. మరి మీ దగ్గర ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ మా దగ్గర ఉందని మేము అనుకోము. ఎందుకంటే కృష్ణుడు విద్యను అభ్యసించి సాందీపుడి దగ్గర లాస్ట్కు ఆ సాందీపుడు నా కుమారుడు లేడయ్యా అంటే, మరి ఆయన చెప్పినటువంటి ఆయన ఏం చేసిండు, తన కుమారుని తెచ్చినట్టు తెచ్చి ఇవ్వగలిగిండు. అంటే ఇప్పుడు మేము ఎట్లా ఉన్నాం అంటే, ఈ పోటీ ప్రపంచంలో కూడా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా మేము కూడా దాన్ని అందుకునే పరిస్థితిలో లేము. మరి మీరు కూడా రాబోయే కాలంలో కూడా ఇది నుండి ఉంటుందని కాదు, మీ విద్యార్థులకు కూడా మీరందరూ మీ యొక్క ఇది ఉంటుంది అని చెప్పి అనుకోకుండా, ఇప్పుడు విద్య అనేది ఒక ఆధ్యాత్మిక విషయంలో పోయింది. ఇప్పుడు విద్య నేర్పడం అనేది ఏంటిది అంటే వ్యాపార రంగంలో ప్రవేశించి అందరూ కూడా వ్యాపార రంగంలో ఒకటి విద్యను అభ్యసించినారు. ఎవరికి కూడా సరైనటువంటి జ్ఞానం వస్తలేదు. వాళ్ళు కంపెనీకి పనికొచ్చే విద్యనే చదువుతున్నారు, కంపెనీకి చదువుతున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి చదువులే చదువుతున్నారు. కనుక మనం దాన్ని అందుకోక తప్పదు. కనుక మేము ఇచ్చే సందేశం ఏం లేదు, మీ విద్యార్థులు, మీ పిల్లల్ని కానీ ఎవరినే కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి నాలెడ్జ్ కాంపిటీషన్లో పోయేటట్టు చూస్తున్నారని చెప్పి మేము చెప్తున్నాము. మరి మన ఊరి యొక్క విలువను పెంచడానికి మీరు క్రమశిక్షతోటి, తర్వాత వినయ విధేయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మరి కష్ట సుఖాలు అనేటివి వస్తుంటాయి, వాటిని ఎప్పుడు కూడా మనం భరిస్తూ సంతోషంగా స్వీకరించాలి. మరి నవ్వుతూ బ్రతకాలి. అది నవ్వే ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక మీరు చిరునవ్వులు నవ్వుతూ జీవించాలని చెప్పి ఆశిస్తూ కాబట్టి ఇప్పుడు కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము.
అనే పరిస్థితి అయ్యింది. రామనగర్లోనే ఉన్నాడు నివాసం. 2 కొడుకులు, 3 మనవలు, 1 మనవరాలు. విశ్రాంత అప్పుడు ఆ ఛాయిస్ వేయలేదు కదా, నేను ముందు మాట్లాడడానికి నాకు ఛాయిస్ ఆ ఛాయిస్ ఇవ్వలేవు. నేను అయితేనే హెడ్ మాస్టర్ను అని బాలకృష్ణ గారు ఆయన ఇద్దరు కలిసి చెప్పకుండా మామూలు ఎందుకు పోయిండు అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు ఛాయిస్ ఇస్తున్నాడు, సంతోషం. నేత ఇక్కడ ఉన్నాడు కానీ నేను ఏవేమో మాట్లాడాలని అనుకున్నా, కానీ అక్కడ ఆకలి కూడా అవుతుంటుంది. నాకంటే ఆకలి కాదులేండి, ఎందుకంటే నేను తెలుసుకునే తినొస్తా. ఆకలి అవుతుందో నాకు తెలుసు కాబట్టి నాకు సమస్య లేదు. కానీ అందుకోసం 1-2 విషయాలతో నేను అనుకుంటున్నా. మీరు మాట్లాడిన మాటల గురించి నేనేదో అనుకున్నా, కార్గిల్ యుద్ధాన్ని గురించి, ఉక్రెయిన్ యుద్ధాన్ని గురించి ఏదో మాట్లాడాలని నేను అనుకున్నా, కానీ వాటి జోలికి వెళ్ళను. ఇక సరే, మీరు మాట్లాడిన మాటలు నేను 1-2 తీసుకొని ఇది చేస్తాను. మళ్ళీ చెప్పిండు పెళ్ళిళ్ళు తొందరగా చేసుకోండి ఆయన అని స్నేహితులకు సలహా ఇచ్చాడు. నేను కూడా మీకు సలహా ఇస్తున్నా, తొందరగా చేసుకోండి, పిల్లలు ఏం దొరకరు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఆ కథ వేరు. ఎందుకని పరిస్థితి అంటే ఒక ఆమె డేట్ ఆఫ్ బర్త్ 73, మీరు ఎంత ఏదో ఆలోచన చేసుకోండి. లేట్ చేయడం వల్ల జరిగేటువంటి పరిణామం. సైంటిస్ట్ ఆమె, ఎవరో పేదవాళ్ళు ఇది కాలేదు అది కట్నము అది అని కాదు. ఆమె సైంటిస్ట్గా పనిచేస్తున్నది. దగ్గర దగ్గర 2 లక్షల జీతం ఏమో. ఆమె 73 డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ లేదు. వాళ్ళ తండ్రి రిటైర్డ్ తహసీల్దారు. నాకు బాబామ్మతుల వరుస లాంటిది. బాబా ఇదికి ఎవరన్నా ఉన్నారా? మా ఆఖరి శ్రామికుల జిల్లా మా దగ్గర 2వ పెళ్లి వాళ్ళు దొరుకుతారు చూడు బాబా అని నేను ఎవరు దొరకవు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ 80, చదువు తక్కువేం లేదు, MCA. ఇంకొక ఆమె డేట్ ఆఫ్ బర్త్ 82, చదువు MSc. పెళ్ళిళ్ళు ఈ కోరికలే గుర్రాలైతే ఆ టైప్ కారణంగా పెళ్ళిళ్ళు కావు. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని రాను మళ్ళీ చెప్తే చూస్తే మళ్ళీ మగపిల్లలు కూడా ఉంటారు అదే డేట్ ఆఫ్ బర్త్లల్లా. కానీ పెళ్ళిళ్ళు కావడం కష్టం. పోనీ పెళ్ళిళ్ళు అంతా సుఖమేనా అనుకుంటే కూడా కష్టం. మళ్ళా కష్టాలు ఉన్నాయి. పెళ్ళైనాక అయ్యే కష్టాలు అవి. ఈ మధ్యనే మా ఇంటి పక్కన ఒక పిల్ల పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నది. ఇంట్లో ఎప్పుడు పెళ్ళైనా ఈ మధ్యనే మా ఇంటి పక్కన ఒక పిల్ల పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నది. ఇంట్లో ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి కొట్లాటలు. ఆ పిల్లవాడు హైదరాబాద్లో ఏదో ప్రైవేటు జాబ్. ఇప్పుడు మన అంతా ప్రైవేట్ జాబ్లే కదా ఎక్కువ, గవర్నమెంట్ జాబ్లు ఏడు ఉన్నాయి. 10-15 వేల జీతం. ఏం చెప్పింది ఆమె? బిర్యానీ తీసుకురా అని చెప్పింది. హైదరాబాద్ నుంచి మరి మీరు ఇప్పుడు భోజనాలు ఏం ఏర్పాటు చేసిందో మాకు తెలియదు, కానీ బిర్యానీ తీసుకురావాలని అన్న. పాపం వెళ్ళాం కదా, కొత్త పెళ్ళామా, పెళ్ళి 6 నెలలు కూడా కాలేదు, 3-4 నెలల విషయమే. బిర్యానీ తీసుకొని వచ్చాం. అక్కడ జరిగింది ఏంటంటే 12 అయింది, రాలేదు. హైదరాబాద్ నుంచి రావాలి ఆమనకల్. 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది. 6-7 గంటలకు ఎప్పుడు పాపం హైదరాబాద్ నుంచి బిర్యానీ మళ్ళీ వాళ్ళిద్దరే కాదు, ఆ తల్లి ఉన్నది, బావమర్తి ఉన్నది. అంటే 4 పార్సల్ తీసుకొని వచ్చింది. బహుశా 700-800 బిల్ అయి ఉంటుంది. కానీ భార్యకు చాలా కోపం వచ్చేసింది. నేను ఎప్పుడు తెమ్మని చెప్పినా, నేను ఎప్పుడు నువ్వెప్పుడు తెస్తున్నావు అని ఎంత కోపం అంటే ఆ తెచ్చిన బిర్యానీని పారేసాను. ఇక తర్వాత ఇక కొట్లాటలు అవన్నీ. అసలు మొదటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి కొట్లాటలే ఉన్నాయి అక్కడ. ఇక ఇది సార్ ఏం చేయాలి అని నన్ను అడిగాడు.
నేను ఏం చేయాలి, నేనేం చెప్పాలి? నేను ఇచ్చిన సలహా ఏం లేదు, నువ్వు నీతి శాస్త్రాన్ని చదువు అని చెప్పి. నీతి శాస్త్రం అది ఒక 700 ఏళ్ళ కింద రాసిన సంస్కృత గ్రంథం. నీతి శాస్త్రం చదువు ఏం చేయాలనో నీకు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్నదా సార్? నా దగ్గర ఉన్నది కానీ దొరకలేదా? ఈ ఉపన్యాసాన్ని చేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. నేను అక్కడ షార్ట్గా చేస్తున్నాను. మా ఇంట్లో ఉన్న పుస్తకాలే నాకు దొరకక నేను చదవలేని ఆ పరిస్థితి ఉంటుంది. అది ఎప్పుడో 30 పైసలు 50 పైసలు ఉన్నప్పుడు ఉన్న పుస్తకం కానీ నాకు ఇప్పుడు దొరకదాయా? పుస్తకం చేస్తే ఎందుకు ఇది కాదు? మొత్తం పైన తిప్పల పడి ఆ నీతి శాస్త్రాన్ని దొరికించుకోవడమే కాదు, చదివేందు కూడా పాపం. కానీ నేను చెప్పిన పైకి ఏదో అతనికి అక్కడ అర్థం కాలేదు. ఏముందమ్మా, ఏం చేయాలి ఈ సంగతి? నా దగ్గరికి వచ్చింది సార్, నేను నీతి శాస్త్రం తీసుకున్నాను, కానీ నీతి శాస్త్రంలో మీరు చెప్పింది ఏందో నాకు దొరకడం లేదు అని. తినగా నేను చెప్పి ఇది నీ హోంవర్క్ కాదు సార్, నాకు అర్థం కాదు అని నేను దగ్గర అండర్లైన్ చేసి నేను ఏం చేయాలనో అది చేస్తున్నాను చెప్పేసి. ఇప్పుడు టీచర్ గారు మీకు ఇచ్చిన హోంవర్క్ ఇచ్చే వరకు మీరు కూడా నీతి శాస్త్రాన్ని చదవండి. పెళ్లి కావాలని సలహా ఇచ్చినట్లే కాదు మల్లేషు, మన సమస్యలు కూడా ఉన్నాయి. అందుకోసం నీతి శాస్త్రాన్ని చదవండి, జీవితాన్ని అవగాహన చేసుకోండి. సరే, నాకు 67 మాది హెచ్ఎస్సి బ్యాచ్. మేము ఇటువంటివి పెట్టాలి అని ఏదో అనుకోవడమే తప్ప కార్యరూపంలోనికి రాలేదు. బడిపంతులు అయిన తర్వాతనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవుతూ వస్తున్నాయి. చాలా సంతోషకరమైన విషయమే. తర్వాత ఒక పిల్లవాడు అయితే 67లో ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఆ చదువుకునే రోజులలో మేము అనుకునేది చదువుకున్న వాళ్ళు అయిన తర్వాత ఈ కులాలు ఉండవు, ఈ మతాలు ఉండవు, ఏమైనా మానవత్వం ఒకటే ఉంటుంది, ఈ మూఢనమ్మకాలు ఉండవు అని. కానీ 50 ఏళ్ళ తర్వాత చూసుకుంటే 60 ఏళ్ళ నుంచి 2022 కదా, దీన్ని చూసుకున్నప్పుడు కులాలు పెరిగినాయి, మతాలు పెరిగినాయి, దూరం కూడా మూఢనమ్మకాలు కూడా చాలా ఎక్కువ పెరిగినాయి. ఊహించినటువంటి పరిణామాలు. గ్రామ కార్యదర్శిని ఒక పిల్లవాడు చెప్పిన పని చేస్తున్నాను. మా మనవడు ఉన్నాడు గ్రామ కార్యదర్శి. వాడు ఎంటెక్ చేసిండు. ఎంటెక్ చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏవో వస్తావనే వాడు కష్టపడుతున్నాడు. కష్టపడడం వల్ల నేను కూడా అనుకున్నా రావచ్చు, ఇంత కష్టపడుతున్నప్పుడు రాకుండా పోదా అని. చంద్రశేఖర్ రావు ఇయ్యలేదు, వానికి రాలేదు, కోర్టు కేసులు ఏవేవో అయిపోయింది. లాస్ట్కు వానికి గ్రామ కార్యదర్శిగా వచ్చింది. ఎవరు ఇప్పుడు గ్రామ కార్యదర్శిగా అన్న అతను పేరు రాఘవే. సరే, చివరికి వానికి బంగారు పల్లెం తప్ప ఇంకో పల్లెం పేరు లక్ష్మయ్య, రామలక్ష్మణ్. ఆ లక్ష్మయ్య ఇంట్లో పెళ్ళి, ఆ పెళ్ళికి రావాలని పిలిచిండు. కొడుకు పెళ్ళి బిడ్డ పెళ్ళి ఆ లక్ష్మయ్య. ఎన్టీ రామారావు గారు వస్తామని హామీ ఇచ్చింది. ఎందుకంటే తన డ్రైవర్ కదా. అసలు ఎన్టీ రామారావు డ్రైవరు లక్ష్మయ్య అని లక్ష్మయ్య ఇంటికి చుట్టుముట్టు వాళ్ళకు కూడా తెలియదు. ఎన్టీ రామారావు డ్రైవర్ ఇంకా పనిచేసుకున్నాడు ఇతను అని. అయితే ఆ లక్ష్మయ్య సార్ కూడా అదే లాస్ట్కి అది వాడకూడదనే సార్ ఒక ప్రతిజ్ఞ కారణంగా తన పల్లెలతో సహా రావడం. ఏమైనా విద్యార్థులు ఇప్పుడు మిమ్మల్ని ఫ్రెండ్స్ అని కూడా అనొచ్చు. స్థాయి స్థిరపడ్డది కాబట్టి ఇక స్థాయి దాటిన తర్వాత మిమ్మల్ని స్నేహితులుగా భావించవు. కాబట్టి ప్రేమైన స్నేహితులారా అని పిలవాలనుకుంటున్నాను. మీకు ఏ విధంగా అయితే ఇది ఒక తీపి గుర్తుగా ఉండిపోతుందో, మాకు కూడా ఈ వెంజాలంటే చాలా తీపి గుర్తు. నా ఫస్ట్ ప్రమోషన్ 2002 ఇదే స్కూల్ కాబట్టి ఇప్పుడే గుర్తు చేసింది రావు సార్. అయ్యా నువ్వు వచ్చినప్పుడు శంకరమ్మ ఆశ్రమానికి వచ్చినావు కదా అన్నాడు. అవును, వాస్తవానికి నాకు చాలా కష్టంగా మిర్జిల్కు చేరుకున్న తర్వాత ఇక్కడ రావడానికి ఎటువంటి వసతి లేదు. ఆ సందర్భంలో చాలా కష్టపడి ఎక్కడో అలాగా ఇతర వాళ్ళు అది ఇది చేసుకుంటూ అప్పుడు ఏమైందంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి పిక్నిక్ బయలుదేరింది.
అందరూ కూడా శంకరమ్మ ఆశ్రమానికి వన్ డే పిక్నిక్ పోతున్నారు. ఆ సందర్భంలో నేను అతి కష్టం మీద ఈ స్కూల్ చేరిన పిల్లలందరూ కూడా శంకరమ్మకు ఆడికి వెళ్ళిపోయింది. ఈరోజు ఖచ్చితంగా జైన్ యువత అనే ఉద్దేశంతో శాంతున్నారు సారు ఇక్కడనే వెయిట్ చేసుకుంటూ ఉన్నారు. అయ్యా ఈరోజు కొంతలో వస్తారు మనకు పాఠశాలకు, మీరు పోతున్నారు కానీ నేను ఉండాల్సి వస్తుంది అని అంజయ్య సార్ని హెచ్చరిస్తూనే అలాగే ఉండిపోయారు. కానీ సరేలే ఇక్కడ మధ్యలో ఉంటే రిసీవ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి గేట్ వరకు వచ్చినా లేదో అక్కడ కలుసుకున్నాం సార్ను. సార్ నేను కొత్తగా ఇప్పుడే వస్తున్నా సార్ పాఠశాలకు అంటే అట్లా అయితే పండి అని వాళ్ళని పంపించేసి నన్ను తన స్కూటర్ మీద, అప్పుడు టీవీఎస్ ఉండే సార్, ఆ టీవీఎస్ స్కూటర్ మీద నెమ్మదిగా శంకరమ్మ క్లాసులు ఆ ఆశ్రమం దగ్గర తీసుకొని వచ్చారు. సో అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రస్థానం లాంగ్ స్టాండ్ 8 years వరకు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఎన్నో తీపి గుర్తులు నాకంటే సీనియర్ మోస్ట్ ఉన్నప్పటికీ చాలా మటుకు అంతర్గతంగా సారు వాళ్ళు నన్ను ఎంతో ప్రేమతో అన్ని రకాలైనటువంటి బాధ్యతలు అప్పగించేవారు. సో అందులో భాగంగానే పాఠశాల ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా చేదోడు వాదోడుగా పనిచేస్తూ పిల్లల యొక్క అభివృద్ధిలో కూడా ఛాన్సలర్ సార్ రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత అంజయ్య సార్ ఎంబీఎస్గా కొంతకాలం పనిచేసి రిటైర్ అయిన తర్వాత పూర్తిగా అప్పుడు ఇద్దరమే తోడుగా మురళి సార్ 3 పోస్టులే ఉండేది. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఏమంటారు వాళ్ళు వాలంటీర్స్గా ఉండేవాళ్ళు. ప్రతి విషయంలో కూడా చాలా ఓన్ డిసిజన్ తీసుకునే పరిస్థితుల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను నేను. పిల్లలు ఒకరు నీట్ ప్రిపరేషన్, కే సింధూజ, తర్వాత కేదార్నాథ్ ఇంటర్ 2nd year. నా పేరు రావు సార్. రావు ఆర్యవో. రాహుల్ అనేది రావు అనేది రకరకాలుగా పిలిచేవాళ్ళు. సరే ఓకే శ్రీనివాసరావు. మరి ప్రస్తుతం నేను గత 4 ఏళ్ల నుంచి జెడ్పీహెచ్ఎస్ ముద్విన హై స్కూల్లో నేను ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నాకు 2 పిల్లలు అనేటువంటి మీ స్కూల్కు వచ్చినాకనే తెలిసింది. 2 కూడా లండన్లో ఉన్నారు. ప్రస్తుతం నేను మా మేడం గారు మాత్రమే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. 2 కూడా సాఫ్ట్వేర్ అయిపోయింది. నాకు 2 మన్మధు. ఏం సార్ ఇట్లా వస్తే బస్ ఎప్పుడు వచ్చింది ఊరికి? బస్ వచ్చినప్పుడు వచ్చిరా మీరేం చెప్పి అట్లాగా ఎన్నిసార్లు అయినా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. బిడ్డ నువ్వు ఎన్నడూ కూడా నా టైంలో నువ్వు ఇన్ టైంలో స్కూల్కి రాలేదు, నీకు వీడుకోలు చెప్పను, సన్మానం చేయను అని చెప్పిన. పాపం 2 సార్లు వచ్చాడు. 2 సార్లు కూడా రాజశేఖర్ తరగతి చెప్పిన, ఎప్పుడన్నా పొద్దుగాలు వచ్చినా మురళి నీకు ఎందుకు సన్మానం చేయాలన్నా, కనీసం ఇప్పుడన్నా చేద్దాం అనుకున్నా ఈ రోజు ఇన్ టైంలో వస్తాడంటే. ఈ రోజు కూడా సార్తో చెప్పాను, ఈ రోజన్నా మురళికి చేద్దాం రాజశేఖర్ అంటే ఇన్ టైంలో వస్తే చేద్దాం. కావున పాపం మా సార్కి ఈ రోజు కూడా నేను సన్మానం చేద్దామంటే లేట్ అయింది సార్. కావున రెండోది ముఖ్యంగా మీ అందరినీ కోరేది అంటే ఇలాంటి మరి ఆత్మీయ సమ్మేళనం ఇవన్నీ మనం తీసుకుంటున్నాం, సార్ వాళ్ళని గౌరవిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఈ బడి నుంచి మీరు ఇన్ని లాభాలు పొందారు, ఇంత ఉన్నతమైనటువంటి పౌరులు అయింది అనుకున్నాం. కావున ఈ బడికి మీరు ఏమి ఇస్తారు? తులిషా పత్ర. ఈ బడికి అవసరానికి 10 రూపాయల వస్తువా, 20 రూపాయల వస్తువా, 1000 వస్తువా, 10,000, 50,000 మీ కెపాసిటీ ఎంతనో ఇంకా మీకు కొంత సమయం ఉంది చర్చించుకొని మరి ఈ సందర్భంగా మేము ఈ పాఠశాలకు ఇది ఏర్పాటు చేస్తున్నాం సార్ అనేటువంటిది ఏదో కొద్దో ఈ పాఠశాల నుండి మీరు అందరు తీసుకున్నడమే తెలిసింది, కానీ ఇవ్వడం ఎవరు లేదు. కావున ఈ బ్యాచ్ వాళ్ళైనా ఏదో ఒకటి ఇచ్చే శాశ్వతమైనటువంటిది పాఠశాల అవసరాలను తీర్చేది ఏదన్నా ఆలోచిస్తారని మరి అదనపు సమయం తీసుకొని మీకు చెప్తున్నాను. కావున మీరు ఎంత ఇచ్చినా సరే ఒక శాశ్వతమైనటువంటి వస్తువు ఈ బడికి ఉపయోగపడేది ఇవ్వాలని ఒక చిన్న విన్నపం. థ్యాంక్ యూ. ఈ పాఠశాలలో మరి అన్ని కార్యక్రమాలు చేయగలిగాం. ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉంది, చెప్పలేను. మరి ముఖ్యంగా అంతకంటే ముందు ఈ పాఠశాలలో శ్రీనివాస్ సారు మాక్ పార్లమెంట్ అనేటువంటి కార్యక్రమం నిర్వర్తిస్తుంటే నేను పక్కన తలకొండపల్లి హై స్కూల్లో ఎడ్జిటీ టీచర్గానే ఉన్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు అంటే నేను చదువుకునేటువంటి పాఠశాలలో
ఆదర్శ ఉన్నత పాఠశాల పాలెంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం దాంట్లో పాల్గొన్నాను. దాంట్లో ఉండేటువంటి సాధక బాధకాలు, లాభ నష్టాలు, ఉపయోగాలు అవన్నీ ఎరిగిన వాడనై నేను పక్క స్కూల్లో లీవ్ పెట్టి ఆ రోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మరి దాంట్లో ఉండేటువంటిది నేర్చుకొని సార్కు ఆ రోజే కలిసి చాలా బ్రహ్మాండంగా చేశారు సార్, మీరు ఇది అంత సులభమైనటువంటి పని కాదని ఆ రోజే నేను ఆ సార్ తోటి పరిచయం ఏర్పరచుకొని ఆ తర్వాత ఈ పాఠశాలకు చిన్న ఇన్స్పెక్షన్ ఏదో ఉండే మన్మోహన్ రెడ్డి డిప్యూటీ డిఓ గారు ఉన్నప్పుడు రావడం, మళ్ళీ ఏరుకొని నేను తలకొండపల్లి నుంచి ఈ స్కూల్కి రావడం, మరి ఈ స్కూల్లో నా యొక్క సేవలు వినియోగించి మిమ్మల్ని ఎంతో కొంత తీర్చిదిద్దినవాడని అని భావిస్తున్నాను. ముఖ్యంగా 2 సార్లు ఈ పాఠశాల నుండి మీ టూర్ తీసుకెళ్ళాను. ఆ టూర్లో ఉండేటువంటి ఇబ్బంది ఏదో మరి అవన్నీ కూడా మా పిల్లలుగా భావించి కష్టాలు సుఖాలకు మరి అన్ని రకాలుగా, ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలు సార్ అన్నారు, ఆడపిల్లలు అంటే సార్ అభిమానం ఎక్కువ అని. ఎందుకంటే పాపం ఆడపిల్లలను ఉపాధ్యాయుల వెంబడి తప్ప మిగతా వాళ్ళ ఎవరి వెంబడి పంపడానికి మన భారతీయ సంస్కృతి ఒప్పుకోదు, భర్త అయిన తర్వాత తప్ప. కావున అలాంటి స్వేచ్ఛ ఈ పేద పిల్లలకు, పేద తల్లిదండ్రులకు వాళ్ళకు నచ్చజెప్పి కనీసం వాళ్ళని ఈ దశలో మనం తీసుకుపోతే కనీసం ఇట్లాగానన్నా చూస్తారనేటువంటి అభిమానంతో, ప్రేమతో పేద పిల్లలు అప్పుడు ఇప్పుడుంటే మీకు యొక్క పొలాల రేట్లు, ఆర్థిక పరిస్థితి బాగా మీరు ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. కానీ ఆ రోజు ఒక పూట భోజనానికి చాలా కష్టం ఉండే. మరి 30-40 రూపాయలతో మనం టూర్ వెళ్ళి 10 రూపాయలు 5 రూపాయలు మిగిలినా కూడా రిటర్న్ ఇచ్చినటువంటి కాలం ఉన్నది. అలాంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులను ఒప్పించి అమ్మాయిలనే తీసుకొని పోతే బాగుంటుంది, బాయ్స్ ఎప్పుడన్నా ఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్తారు అనేటువంటిది వాళ్ళ పైన ఉండేటువంటి అభిమానంతో వాళ్ళని సహకారాలు ఈ పాఠశాల విద్యార్థులకు అందించాను. మరి ఆ సమయంలో నేను మిమ్మల్ని ఏమన్నా మరి శిక్షించినట్లయినా, మరి దూషించినట్లయినా అవన్నీ కూడా ఇంతవరకు చెప్పుకోవడానికి సమయం దొరకలేదు, ఛాయిసే రాలేదు. కావున అలాంటివన్నీ మీరు మంచి ఆశీర్వాదాలుగా భావించి మమ్మల్ని ఈ వేదిక ద్వారా మన్నిస్తారని కోరుతూ నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మా పూజ్యులైనటువంటి నేను పనిచేస్తున్నప్పుడు ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి శ్యామసుందరరావు సార్ గారు, మరియు ఉప హెడ్ మాస్టర్గా ఉండేటువంటి అంజయ్ సార్ గారు, మరి నేను అప్పుడే రాగానే మరి మాకంటే ముందున్నటువంటి ఈ పాఠశాలలో సీనియర్ అయినటువంటి ఉపాధ్యాయులు, మరి నేను పనిచేస్తున్నప్పుడు నాకు సహకరించినటువంటి ఉపాధ్యాయులు, నా యొక్క పుత్రులతో సమానమైనటువంటి మా యొక్క పూర్వ విద్యార్థులు, మరి వీళ్ళందరికీ మా యొక్క శుభాశిష్యులు. మమ్మల్ని ముందుగా మీరింత జ్ఞాపకం పెట్టుకొని మమ్మల్ని ఇక్కడికి పిలిచి గౌరవించినందుకు ముందుగా మీ అందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి సంస్కారమైనటువంటి విద్యార్థులను మేము తీర్చిదిద్దినామా అనేటువంటి గర్వం మేము పడుతున్నాం. ఎందుకంటే ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని మరి మేము కళలో కూడా ఊహించలేదు. తలకొండపల్లిలో ఊహించాను. నేను 12 ఏళ్ళు పనిచేస్తే 8 బ్యాచ్ల వాళ్ళు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంకి నేను వెళ్ళి మరి ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరిగాను. మరి ఈ పాఠశాలలో ఇది నాకు ప్రథమం. మరి మాకన్నా ముందుగా మరి మీ యొక్క పూర్వ ఉపాధ్యాయులు మరి మేము వినలేదు, కానీ ఈ వేదిక ద్వారా మరి ఎంత మీకు సంస్కారం నేర్పారు, ఎంత చక్కటి మర్యాదలు నేర్పారు, చదువు నేర్పారో అవన్నీ కూడా మేము విని అయ్యో మేము అంత నేర్పామా లేదా అనేటువంటిది బాధ మాలో ఉంది. కావున ఈ విషయంలో ఆ ఉపాధ్యాయులందరికీ మేము ఒకసారి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాం సార్. మీరు ఇంత మరి ఆ పిల్లలకు నేర్పినట్టు. ఆ తర్వాత మా విధులను మీ అంత గొప్పగా నిర్వర్తించనో లేదో తెలియదు, కానీ మీ పాటలో నడుచుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను సార్. అందులో నేను కూడా మరి ఈ పాఠశాలకు రాగానే ప్రధానోపాధ్యాయులు శ్యామసుందరరావు సార్ వారు ఉన్నారు. మరి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఎంత స్వేచ్ఛ అంటే చెప్పకూడదు. ఆర్థికంగా కానీ మరి అన్ని రకాలుగా నేను మేటే ముందంజే పిల్లలను అన్ని రకాలుగా సామదాన భేద దండోపాయంతో కూడా మరి వాళ్ళను శాసించి మరి
మరి ఈ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశాను. అందులో సీనియర్ ఉపాధ్యాయులు అంజయ్య సార్ యొక్క సహకారం చాలా ఉన్నది. ఆ తర్వాత మరి రాజశేఖర్ సార్ వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ నా మొదటి నియామకం 1995 to 2001 వరకు ఇక్కడ పనిచేశాను. దీని తర్వాత గొల్లపల్లి లోకల్గా పనిచేస్తూ గత 10 సంవత్సరాలుగా జెడ్పీహెచ్ఎస్ కోడగల్లో పనిచేశాను. రీసెంట్గా మొన్న జనవరి నుంచి జెడ్పీహెచ్ఎస్ కొండ్రావుపల్లి కొల్లాపూర్ నియరెస్ట్లో అక్కడ పనిచేస్తున్నాను ఇంగ్లీష్ టీచర్గా. ఇంకో 5 years సర్వీస్ ఉంది. నాకు 2 సంతానం, ఒక బాబు పాప. పాప మ్యారేజ్ అయిపోయింది, బీటెక్ పూర్తి చేసింది. బాబు ఐఐటి బాంబే నుంచి మెకానికల్ డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ప్రైవేట్ సెక్టర్ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. ఇంకో మరి నాకు ఉన్నటువంటి ఇంకొక తర్వాత కూడా మాట్లాడేది ఏం లేదు సార్. అంత జెడ్పీహెచ్ఎస్ వెల్జాలంటే ఒక ప్రత్యేక అభిమానం సార్. అది మొదటి నియామకం అనుకోవచ్చు, ఈ ప్రాంతం అనుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ పనిచేసినటువంటి బాగా అటాచ్మెంట్ ఉన్నటువంటి పాఠశాల ఇదే. ఆ తర్వాత మరిన్ని పాఠశాలలు పనిచేసిన కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కానీ స్థానికులతో ఉన్నటువంటి అనుబంధం మరి ఎక్కడ కూడా మాకు లభించలేదు. ఇంతటి మా లోపల ఉన్నటువంటి బాగా అత్తుకున్నటువంటి పాఠశాల కూడా వెల్జాల్ పాఠశాల కాబట్టి ఇక్కడ పిలిచిన ప్రతి బ్యాచ్కు ఆర్గనైజేషన్ అన్నిటికీ అటెండ్ అయ్యాను. ఇక ఏ కార్యక్రమానికైనా దాదాపు అటెండ్ అవుతూనే ఉంటాం. మీ అంతా ఈ ప్రాంత అభిమానం తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాఠశాలకు నమస్కరించే ఒక విద్యార్థి ఈ వెల్జాల నుంచి ఉద్భవించాలని చెప్పేసి నా కోరిక. ఈ కోరిక తప్పకుండా తీరుస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఇంకా నాకు ఇంకా 8 సంవత్సరాల సర్వీస్ ఉంది. మళ్ళీ ఏ మాత్రం అవకాశం ఉన్నా పాపం కేసీఆర్ సార్ మా మీద పగబట్టిండు, మమ్మల్ని ఈ జిల్లాకు రాకుండా విడదీశాడు. పాఠశాలకు వస్తున్నప్పుడు చూశాను, అక్కడ ఆ డయస్ ఏర్పాటైందంటే వెంకటరాములు గౌడ్ సార్ గడ్డపార పెట్టి తోమినటువంటిది, ఆరిఫుద్దీన్ సార్ మట్టి తీసి తోమినటువంటిది, చిన్నారి నీరజ్ శేఖర్ మట్టి తీసినటువంటిది, అక్కడున్న వటవృక్షం మల్లయ్య సార్ను అంజయ్య సార్ను మేము బనాయిస్తూ హేళన చేస్తూ, అంజయ్య సార్ ఆ మర్రి చెట్టు వేస్తే నువ్వు పోతావు చూడు అని చెప్పి భయపెడితే కూడా ధైర్యంగా ఆ మర్రి చెట్టును అంజయ్య సార్ నాటించి శ్యామసుందరరావు సార్ నీళ్లు పంపిస్తే సార్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం సీను ఇక్కడ ఏం చెట్లు లేవు అంటే ఇది చాలా నిస్సారమైన నేల సార్, అందుకనే ఈ స్కూల్ బిల్డింగ్కి ఈ స్థలం ఇచ్చారని చెప్తే మళ్ళీ ఒక 5 ఏళ్ళు అయినా వచ్చి చూడు ఎట్లా ఉంటుందని సార్ చెప్పారు. నిజంగా చూస్తున్నాం, ఇది వటవృక్షమైనటువంటి సందర్భం. పాఠశాలను దేవాలయంగా భావించేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ ఊరిలో పనిచేయడం మాకు ఆనందదాయకం. ఏమాత్రం అవకాశం వచ్చినా మీకు మీ ఊరికి సేవ చేయడానికి సదా మీ సేవలో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను ముందుంటారని కోరుకుంటూ నా కోరికను ప్రత్యక్షంగా మేము ముందుంచాను. ఎవరైనా ఒకరు ఖచ్చితంగా విదేశాల లోపల గొప్ప స్థితికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ నన్ను తీర్చిదిద్దింది ఈ పాఠశాలనే అని ఒక్క మాట మీరు సమాజానికి ఇవ్వగలిగితే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ వెళ్ళిపోతుంటాయి. మీరే చెప్పారు, నేను 8th క్లాస్కి పోయేటప్పుడు 163 మందిని పేరు పెట్టి పిలిచినట్లుగా ఐడియా ఉంది. మీరు నమ్ముతారో నమ్మరు కానీ నా 30 సంవత్సరాల సర్వీస్లో ఒకే ఒక విద్యార్థిని కొట్టడం జరిగింది. అది ఆ పిల్లవాడు కల్ఫడేమని చూశాను. చౌదరిపల్లికి చెందినటువంటి మీ క్లాస్మేటే దశరథం ఏకైక విద్యార్థి. మీ బ్యాచ్ అనుకుంటున్నాము దశరథం, బహుశా మీ బ్యాచ్ కాకపోవచ్చు. ఖచ్చితంగా వ్యవస్థ లోపల మార్పు తేవాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల లోపల ఉంటుంది. కాబట్టి నిరంతరం ఈ పాఠశాలకు అప్పుడప్పుడు వెళ్ళి చూడండి. ఉపాధ్యాయుడు మీ నుంచి ఏం ఆశించాడు, ఉపాధ్యాయునికి అప్పుడప్పుడు పిలిచి సార్ మీ ఇబ్బందులు ఏమున్నవి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి ప్రశ్నించునండి. వాటి మినిమం అవసరాలు తీర్చండి. ఉపాధ్యాయుడు తప్పకుండా ఇంకొక 2 గంటలు ఎక్కువగా పనిచేస్తాడు తప్పకుండా. ఎందుకంటే నేను ఉపాధ్యాయుని, నాకు తెలుసు ఉపాధ్యాయునికి ఎప్పుడు సంతోషం అవుతుంది అంటే సార్ నమస్తే సార్ మీరు చాలా బాగున్నారు సార్ అని చెప్పేసి విపరీతమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం నుంచి అంకితభావం పుట్టుకొచ్చి మరింత పనిచేయాలనేటువంటి సంకల్పం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇప్పుడే 172 మంది సంఖ్య చేరుకుందని చెప్పేసి మా కలీగ్ ఇక్కడ నుంచే మా దగ్గరికి ఇంగ్లీష్ సార్ వచ్చారు. మరి ఆ సంఖ్యను 172 నుంచి 272 వరకు. ఎందుకంటే నేను అప్పుడప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి వచ్చాను. కానీ నీతికి నిజాయితీకి బట్టలు వేస్తే, సమయ పాలనకు అంకిత భావానికి బట్టలు వేస్తే ఎలా ఉంటాడు అంటే ఖచ్చితంగా ఆరిపోతున్న సార్ లాగానే
ఉంటాడు అని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాను. కాబట్టి నేను మిడ్జిల్లో సార్కు పాదాభివందనం బస్ స్టాండ్లో చేయడానికి ఏ విధమైనటువంటి సంకోచపడలేదు. సార్ ఆశ్చర్యపోతుంటాడు, సార్ సార్ అని చెప్పి సార్కు మాటలు రావడం లేదు. ఎందుకంటే నేను ఈ అవకాశం కొరకు 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. ఆరిపోతున్న సార్కు పాదాభివందనం చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇక నెక్స్ట్ మీరేం నేర్చుకున్నారో తెలియదు కానీ ఇప్పటికీ బ్రహ్మచారి సారు, వెంకటరాములు గౌడ్ సారు నా గురువులే. ఏ చిన్న డౌట్ వచ్చినా అంటే బ్రహ్మచారి సార్తో మాట్లాడుకుంటే మా మిస్సెస్ అంటుంది, ఏమి ఇంకా బ్రహ్మచారి సార్తో మాట్లాడలేదని చెప్పేసి. అంటే సార్ నేను మాట్లాడుకుంటుంటే ఒక్కొక్కసారి బాహుబలి 2 సినిమా రిలీజ్ అయిపోతుంటుంది, 3-3.5 గంటలు కూడా ఒక్కొక్కసారి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. సో నాకు గురువులు వాళ్ళు, మీకు గురువులు ప్లస్ నాకు గురువులు. కాబట్టి ఈ అపూర్వ సమ్మేళనానికి నన్ను గుర్తుంచుకొని పిలిచినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు మరియు నా తోటి ఉపాధ్యాయులకు మరి అదేవిధంగా మరొక కోరిక కోరుతున్నాను. అన్న నాకు ఇంకొక 8 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఏ మాత్రం అవకాశం ఉంటే మీరు మార్చాలకు మాకు రాజస ప్రధానోపాధ్యాయులుగా రావాలని కోరుకుంటూ అన్న శ్రీనివాసరావు గారికి సభాముఖంగా కోరుకుంటున్నాను. మరియు ఎందుకంటే మీ మార్గదర్శకత్వం లోపల, మీ డైనమిజం లోపల అది కూడా ఋగ్వేద బ్రాహ్మణులకు ఎదురైనటువంటి నిలయం. అటువంటి సంస్కారమైనటువంటి గ్రామాలకి మీరు ప్రధానోపాధ్యాయులుగా రావాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యాపరంగా నేను ఆర్థికంగా మీకు సహాయం చేయలేకపోవచ్చు కానీ మీరు ఏ ఉద్యోగానికి, ఎందుకంటే 1వ తరగతి నుంచి మొదలుకుంటే IAS వరకు కోచింగ్ ఇచ్చినట్టు అనుభవం నాకుంది. BSc టెట్ నుంచి మొదలుకుంటే ఏ సమయమైనా సరే మీ డౌట్ను కానీ మీ పిల్లల విద్యాపరమైనటువంటి సందేహాలు కానీ తీర్చడానికి ముందు ఎప్పుడూ ఎల్లవెల్లిగా ఉంటామని చెప్పేసి మీ సీన్ సారుగా విరమిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఉంచాలని కోరినప్పుడు వెలిజాలకు ఈ ఊరుకు అంటే వేదం అనేటువంటిది అలిఖితం, అపౌరుషేయం, రాయబడినటువంటిది కాదు. అది కేవలం విని మాత్రమే అప్పజెప్పాల్సినటువంటి సందర్భం. అది ప్రపంచాన్ని జయించడానికి అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు వారి గురువు కోరినటువంటిది ఏంటంటే భారతదేశం నుంచి గంగాజలాన్ని తీసుకొని రా, ఎన్ని రోజులైనా సరే అది నశించినటువంటి గంగాజలాన్ని తీసుకొని రా, ప్రపంచ గతిని మార్చినటువంటి వేదాలను తీసుకొని రా అంటే మరి అప్పటికి పుస్తక రూపంలో వేదాలు లేవు. మరి వేదాలు ఇప్పటికీ ఉన్నాయంటే కారణం ఈ వెల్జాల గ్రామం కూడా అందులో ఒక కారణం. ఈ ఊరికి యజుర్వేద బ్రాహ్మణులు అంటే యజుర్వేదానికి సంబంధించినటువంటి శ్లోకాలన్నీ వెల్జాల బ్రాహ్మణులు వాళ్ళు తరాలుగా అప్పచెప్తూ సంరక్షించు వస్తున్నారు. అటువంటి ఈ గ్రామం లోపల నేను పనిచేయడం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే సార్ వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పలేకపోతున్నాను. తరం మారుతూ ఉంది, స్వరం మారుతూ ఉంది, గౌరవించే విధానం మారుతూ ఉంది. గౌరవం అనేది ఆశిస్తే దొరికే వస్తువు కాదు. గౌరవం దొరకాలని ఎప్పుడైతే మనం ఆశ పడుతున్నామో అప్పుడు మనం చాలా నిరుత్సాహపడవలసి వస్తుంది. కాబట్టి ఎవరి నుంచి ఏది ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో, తప్పకుండా చరిత్రలో నేను నిలబడతావు అని చెప్పిన చాణక్యుని సూత్రాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పని చేస్తూ ఉన్నాం కాబట్టి పిల్లవాడు ఎందుకు చదువుకుంటలేంటే సార్ నువ్వు చదువు చెప్తున్నావు, నీకు గీతం వస్తుంది, నేను చదువుకుంటే నాకేం వస్తుంది సార్ అనేటువంటి తరం లోపల ఉన్నటువంటి విద్యార్థిని బాగు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉపాధ్యాయులను పని ఉంది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఆశిస్తామో తప్పకుండా అక్కడ ఆశాభంగం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఆశించకుండా మన కర్తవ్యాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మేము ఉందని చెప్పేసి ఆశిస్తున్నాను. చాలామంది సందర్భం అనిపించింది, నేను ఫస్ట్ టైం ఇక్కడికి MBA చేసి టీచర్ జాబ్లోకి వచ్చినప్పుడు ఎవరైనా విజయాలకించి ఫస్ట్ టైం MBA ఎవరైతారో వాళ్ళకి సన్మానం చేయాలని అనుకున్నాను. నేను ఆ తరం లోపల అయ్యూమ్ చేశాడు, ఖయ్యూమ్ కూడా MBA చేశాడని తెలిసింది. ఆ తరం లోపల ఈ బ్యాచ్లోనే చాలా అద్భుతాలు జరిగాయి. జనరల్గా నేను ఏదైనా మనకు ఆహ్వానం ఏది అందకపోతే మనం పోము. నాకు LICలో ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు అదృష్టవశాత్తు కల్లకుర్తికి మేనేజర్గా వచ్చాడు. సరే శ్రీనివాస్ ఇక్కడే ఉంటాడు అని చెప్పి మా ఇంటికి వచ్చాడు. ఏం సార్ ఇక్కడ బయలుదేరుతున్నారు అంటే, లేదు మా LIC ఏజెంట్ ఒక మ్యారేజ్ ఉంది పోదామంటే, నేను ఎందుకు సార్ అంటే నా ఎంబడి నువ్వు రా అని చెప్పేసి. సరే మిత్రుడు పిలుస్తున్నాడు కదని చెప్పి నేను వెళ్ళాను అక్కడికి. అంటే సార్ నేనైతే దయచేసి నేను ఎక్కడ భోజనం చేయను సార్ అంటే, సరే మంచిది నువ్వు కూర్చో అని చెప్పాడు. కూర్చున్నాం. నేను అక్కడికి ఆ మ్యారేజ్కి పోయిన తర్వాత నేను భోజనం చేసి వచ్చాను. శ్రీనివాస్ ఏంటి నువ్వు మాట తప్పుతున్నావు, భోజనం చేయను అంటే, సార్ ఇక్కడికి వచ్చింది నా శిష్యురాలు మ్యారేజ్ సార్, వివాహం వచ్చిన తర్వాత నాకు తెలియదు, అక్షింతలు వెళ్ళేటప్పుడు చూశాను, అవి నా శిష్యురాలే సార్.
భర్త పేరు నాకు అనుకుంటా కుర్మిద్ద కృష్ణే అనుకుంటా బహుశా ఎల్ఐసి ఏజెంట్ అమ్మాయి మాదా అయిపోయింది. ఇదే బ్యాచ్కి చెందినటువంటి అమ్మాయి అని నాకు ఐడియా ఉంది. ఎల్ఐసిలో పనిచేసేవాడు. పిలవాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే మనం ఎన్నో తరంలో మారుతూ ఉంటాం. నేను ఆ మ్యారేజ్కి అటెండ్ కావడం జరిగింది. ఎల్ఐసి మేనేజర్ వచ్చారు. అంటే మన లోపల ఒక మార్పు తెచ్చేటువంటి అనుక్షణం విద్యార్థులు ఉపాధ్యాయులను అనుక్షణం హెచ్చరిస్తూ ఉంటుంటారు. నీ లోపల ఒక మార్పు అనేటువంటిది రావాల్సి ఉంటుంది. మార్పు అనేది పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. అంటే ఒక చరిత్రకారుడి మాట చెప్తూ ముగిస్తాను. నువ్వు ఏ మంచి పని ప్రారంభించినా ప్రజలందరూ నిన్ను తిడతారు, తరువాత విమర్శిస్తారు, తరువాత ఆలోచిస్తారు, తరువాత ఆచరిస్తారు, తరువాత అభినందిస్తారు, తరువాత అదే అలవాటుగా మారుతుంది. కాబట్టి ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఎక్కడ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉంటారని చెప్తూ అనుక్షణం వెళ్ళాలనగానే నిజంగా నేను చాలా ఒత్తిడి లోపల ఉన్నాను, అనారోగ్య సమస్యలో ఉన్నాను. 2 రోజుల క్రితం నేను యాక్సిడెంట్ మిస్ అయ్యాను. నేను నడిచే పరిస్థితిలో లేను యాక్చువల్గా. కానీ వెలిజా లోపల మీరు మా నుంచి ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ నేను ఈ ఊరికి 2 భాగ్యం ఉన్నాను. నీతి నిజాయితీకి బట్టలు వేస్తే, అంకిత భావము నిరంతర సమయ పాలనకు బట్టలు వేస్తే ఎలా ఉంటారో ఆ వ్యక్తికి పాదాభివందనం చేయడానికి వచ్చాను. మిర్జిల్ బస్ స్టాండ్ లోపల 100 మంది సాక్షిగా ఆ నీతి నిజాయితీకి బట్టలు వేస్తే ఉండే వ్యక్తి ఎవరంటే ఆరిఫుద్దీన్ సార్. సార్కు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు వచ్చిందో రాలేదో తెలియదు, కానీ అన్నిటికైనటువంటి అవార్డు. ఎందుకంటే ప్రపంచం లోపల ప్రజలందరూ గమనిస్తున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఒక పిచ్చివాడిలాగా అనిపిస్తుంటాడు, ఒక అమాయకుడిలాగా అనిపిస్తూ ఉంటాడు. నేను పనిచేసిన నాడు ఆరిఫుద్దీన్ సార్ యొక్క విలువ నాకు తెలియదు. ఎందుకంటే నేను అప్పుడప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి వచ్చాను. కానీ నీతికి నిజాయితీకి బట్టలు వేస్తే, సమయ పాలనకు అంకిత భావానికి బట్టలు వేస్తే ఎలా ఉంటాడు అంటే ఖచ్చితంగా ఆరిఫుద్దీన్ సార్ లాగానే ఉంటాడు. పూజ కూడా చేసిండ్రు. వరపూజ చేసిన తర్వాత పాపం ఆయన అప్పుడు సంతకాలుగా 25,000 ఇచ్చిండు. తర్వాత అయ్యగారి దగ్గరికి పోయి ఆయన గురించుకున్నాం. అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్సే, ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు గారు. అక్కడ వచ్చింది ఏమిటి అని అంటే రిజల్ట్, ఆ పిల్లవానికి నాగదోషం ఉన్నదని అయ్యారు. పిల్లవాడికి నాగదోషం ఉన్నది. నాగదోషం అంటే ఏందో నాకు తెలియదు, నాకు ఇప్పుడు తెలుస్తున్నది అంత. అయినా సందర్భం వచ్చినాక తెలుసుకున్నాను. నాగదోషం ఉన్నది. నేను పిల్లను నేను ఇచ్చిన 25,000 వాపసు. 25,000 ఎత్తిచ్చిందంటే దాంట్లో ఏటీఎంలో 25,000 అంటే ఆ ఎదిన కాడికి ఏదో తీసి ఇచ్చేసాను. నేను ఇవ్వను, నేను ఇచ్చినటువంటి ఆ కట్నం సందగారి భయాన ఏదైతే ఉన్నదో అది కూడా నాకు వాపసు కావాలి అని పంచాయతీ సరే చేసుకున్నారు. అది వేరు. ఇదేమిటి ఈ కాలంలో నాగదోషం యొక్క అంత ఎఫెక్టివ్గా ఉన్నదా? అందులో వేరే బంధువులు పంచాంగ కర్తలు ఉన్నారు, వాళ్ళకి చెప్పినాయా ఇంకొక ఆయనేమో సరేలే నెక్స్ట్ ఇయర్ చూస్తానులే అని అన్నారు. ఈ సంగతి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నమ్మకాలు కూడా విపరీతమైపోతున్నటువంటి కాలం. నేను చదువుకునే రోజులలో 60 నాడు కులం ఉండదు, మతం ఉండదు, మానవత్వం ఒక్కటే మిగులుతుంది అని అనుకునే రోజు నుంచి ఇవి కావలసినంతగా ఇంతగా ఎదిగినాయి కదా అనేది నా బాధ. ముందు ముందు ఏమవుతుందో తెలియదు. అంత విపరీతమైనటువంటి ప్రతిదానికి అయ్యగారు ఏం చెప్తే అదే. మార్కులు వచ్చినాయా రాలేదా, ఇన్ని గుణాలు వచ్చినాయా రాలేదా. ఒక హెడ్ మాస్టర్ ఉంది, ఆయనకు ఆయన బిడ్డ డేట్ ఆఫ్ బర్త్ 85. సార్ నాకు 18 మార్కులన్నా రావాలి ఆ జనమేళన చక్రములు. అది చూడకండి సార్, మీ జ్యోతిష్యాన్ని పక్కకు పెట్టండి. 85 డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆయన వయసు. నిజంగా చెప్పాలంటే వయసులో పెళ్లి చేస్తే ఆ పిల్లలకు పెళ్లి చేయాలి, ఆ వయసు. ఇంకా మీరు దీన్ని పట్టుకొని మీరు జ్యోతిష్యం అనే కాలసర్ప పరిశ్రమంలో ఉన్నారు, దాన్ని గురించి పక్కకు పెట్టండి. లేకపోతే తెలియదు కాదు. 3 కొడుకులు అట్లే ఉన్నారు, ఒక బిడ్డ అట్లే ఉన్నారు. వాళ్ళంతా వల్ల బీటెక్, ఎంటెక్, ఈ అమ్మాయి ఎంటెక్ ఉద్యోగం చేస్తున్నది. ఈ జాతకాల కారణంగా పెళ్ళిళ్ళు కావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఉన్నాం. వాటిని మీరంతా పెద్దవాళ్ళు అయింది కాబట్టి ఆలోచన చేయండి.
ఎంతైనా మంచిది ఒకటి రెండు మాటలు. సమస్యలు కూడా ఉన్నాయి. అందుకోసం నీతి శాస్త్రాన్ని చదవండి, జీవితాన్ని అవగాహన చేసుకోండి. సరే, నాకు 67 మాది హెచ్ఎస్సి బ్యాచ్. మేము ఇటువంటివి పెట్టాలి అని ఏదో అనుకోవడమే తప్ప కార్యరూపంలోనికి రాలేదు. బడి పంతులు అయిన తర్వాతనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవుతూ వస్తున్నాయి. చాలా సంతోషకరమైన విషయమే. తర్వాత ఓ పిల్లవాడు అయితే 67లో ఎందుకు చెప్తాను ఈ మాట అని అంటే, ఆ చదువుకునే రోజులలో మేము అనుకునేది చదువుకున్న వాళ్ళు అయిన తర్వాత ఈ కులాలు ఉండవు, ఈ మతాలు ఉండవు, ఏమైనా మానవత్వం ఒకటే ఉంటుంది, ఈ మూఢనమ్మకాలు ఉండవు అని. కానీ 50 ఏళ్ళ తర్వాత చూసుకుంటే 67 నుంచి 2022 కదా, దీన్ని చూసుకున్నప్పుడు కులాలు పెరిగినాయి, మతాలు పెరిగినాయి, దూరం కూడా మూఢనమ్మకాలు కూడా చాలా ఎక్కువ పెరిగినాయి. ఊహించినటువంటి పరిణామాలు. గ్రామ కార్యదర్శి నేను ఒక పిల్లవాడు చెప్పిన పని చేస్తున్నాను. మా మనవడు ఉన్నాడు గ్రామ కార్యదర్శి. వాడు ఎంటెక్ చేసిండు. ఎంటెక్ చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏవో వస్తావనే వాడు కష్టపడుతున్నాడు. కష్టపడడం వల్ల నేను కూడా అనుకున్నా రావచ్చు, ఇంత కష్టపడుతున్నప్పుడు రాకుండా పోదా అని. చంద్రశేఖర్ రావు ఇయ్యలేదు, వానికి రాలేదు, కోర్టు కేసులు ఏవేవో అయిపోయింది. లాస్ట్ వానికి గ్రామ కార్యదర్శిగా వచ్చింది. ఎవరు నాకు గ్రామ కార్యదర్శిగా అన్న అతను పేరు రాఘవ. సరే, చివరికి వానికి గ్రామ కార్యదర్శిగా వచ్చింది. ఏదో ఒకటి ఉండాలి ఆయన సర్కారు నౌకరి. ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాత సంగతులు కానీ కొంత ఇదైతే చేరు. సరే, చేరింది. వాడు ఆర్థికంగా బాగానే ఉన్నాడు. వానికి ఇందకిరాయిలే దాదాపు 1,00,000 పైకి వస్తున్నాయి. మరి పెళ్లి కావాలి కదా, పెళ్లి కోసం ప్రయత్నం, సంబంధం. ఆ పిల్ల బీటెక్ ఏదో చేసింది, వీడు ఎంటెక్. 30 లక్షల వెల్సెటిల్డ్ అని చెప్పడం కోసం నేను మాట్లాడుతున్నాను. సరే, టకా కుదిరించుకున్నారు. వరపూజ కూడా చేసిండ్రు. వరపూజ చేసిన తర్వాత పాపం ఆయన అప్పుడు సంతకాలుగా 25,000 ఏదో ఇచ్చిండు. తర్వాత అయ్యగారి దగ్గరికి పోయి ఆయన గురించుకున్నాడు. అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్సే, ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు గారు. అక్కడ వచ్చింది ఏమిటి అని అంటే రిజల్ట్, ఆ పిల్లవానికి నాగదోషం ఉన్నదని అయ్యారు. పిల్లవాడికి నాగదోషం ఉన్నది. నాగదోషం అంటే ఏందో నాకు తెలియదు, నాకు ఇప్పుడు తెలుస్తున్నది అంత. I am Srinivas. Very first in 1998, August 13, I joined in this school, and then I dispatched from this school December 21st, 2001. Right now, I am working as a school assistant mathematics ZPHS Marchal, and myself, I am one of the founder member Vande Mataram Foundation at Kalvapurti. For last 15 years, we are trying to eradicate the fear of the mathematics in Telangana people. We have adopted 1,65,000 children in Telangana, succeeded. We, on the behalf of Vande Mataram Foundation, we sent 375 people into IIIT Basra and 175 people various IIITs. From Vande Mataram Foundation, we sent 10 scientists to NASA, where is the greatest organization in America. And basically, I am not an English teacher, but why I am talking English means to encourage the rural people to inculcate the habit of English in your mind. For last 15 to 20 years, I am trying to interact with English. Basically, I am not an English teacher, and I am from Telugu medium. And one more thing, I have a special doubt from ZPHS Veljal High School. In 2001, a special student, I don't want to mention his name, sir, why government teachers are not joining your children in government school? At that time, I have my daughter, 1 month old, and each and every time I resemble his question. What he asked in me when I am dispatching from the school. So I decided and concluded to join my only daughter in government school from 1st class to 10th class and take All India 3rd rank in Vellore Institute of Technology, and she completed BTech from Mallareddy University with gold medal, and now doing Bangalore software engineer. She selected an American university, but being of Ramacharya suggestions, she dropped to go abroad.
that because Veljal changed my attitude. That's why I mentioned. Right now, I know I have little knowledge about what I have teach, but my wife at BPS has taught to something to you. And one person I am able to connect the name. Each and every person, one Chennaya and a respectable boy, Prashant, I think. He always come along with me science fair. He attended 4 to 5 sentences. He had good experience about state level experience. This is about my introduction. On August 15, 2008, Brahmacharya sir conducted an essay competition, and I brought some books, first prize and second prize. Niradi Shekhar, at that time he was studying 5th class, he got the first prize. And unfortunately, our beloved attender, graduated attender from Gangapura, unfortunately he is not along with the Lanjanelu, missed that second prize. I am unable to give the second prize to Prahalad. Prahalad got second prize. I am wondering, at the time, Niraj Shekhar comes, sir, please give my first prize to Prahalad. Then after you should give second prize to me, enough the time allows. And I forgotten, I give the second prize to Prahalad, but I failed to recollect his book. For last 21 years, I got the Niraj Shekhar prize in my hand. I want to hand over to the prize today, because on the same handwriting of Brahmacharya sir and our beloved graduate headmaster sign is also there. And one more thing I proudly say, this book, Vyasa Lahari, by reading, one of my students from Kalvakurti is working as SP, as Nellore SP, Mr. Edmar Ranjit Reddy. He has also read this book, sir. If you have checked anything, here is Shamsundara sir by their sign and Brahmacharya sir's writing is there. For last 21 years I am trying to hand over this prize, but I want to create something because I don't want to give any speech, sir. In 2001, January 23rd is a remarkable day in Veljal history. All with your cooperation, with my staff cooperation, particularly at the time Shamsundara sir spent half of his month's salary our mock parliament, which creates a wonderful result in the education field. At the time there is no ETV and other channels, but our mock parliament bombarded these double road and these compound walls generated with the help of our mock parliament. So the great session on that day, each and every day I suggest, I am not a teacher, I don't want to become a teacher, I want to become a preacher. What I say, wherever you go, you should inculcate one thing, the Shamita Eco Club, which is created by Brahmacharya sir, has taught to me one thing, wherever you go, just only I am avoided all plastic. Wherever you go, me, I don't want this type of bottles. I accumulated this idea, this idea created, wherever you go in a marriage, wherever you go meeting, wherever you go, I am following this idea. This idea was created by Maruti Anjaya daughter, Anita, sir, in your life, don't use plastic. 9వ సంవత్సరంలో అనుకుంటా మొట్టమొదటిసారిగా పూర్వ విద్యార్థుల సమావేశం తెలంగాణ కేసీఆర్, వెల్జాల్ కేసీఆర్ అంటారు దాన్ని, భాస్కర్ అనుకుంటా, భాస్కర్ మరియు వాళ్ళ ఆధ్వర్యం లోపల మళ్ళా మా ప్రియ శిష్యుడైనటువంటి హయ్యూమ్ దానికి నాయకత్వం వహించాడు. అప్పుడు ఫస్ట్ టైం పూర్వ విద్యార్థుల సమావేశానికి రావడం జరిగింది. ఈ వెల్జాల పూర్వ విద్యార్థుల సమావేశాన్ని కండక్ట్ చేయడం ద్వారా వెల్జాల పాఠశాలకు ఏం లాభం జరిగిందో నాకు తెలియదు, కానీ వెల్జాల విద్యార్థులు ఏం ఆనందం పొందారో నాకు తెలియదు, కానీ మా స్వగ్రామమైనటువంటి తర్నికల్ గ్రామానికి వెల్జాల పూర్వ విద్యార్థుల సమావేశము 32 లక్షల రూపాయలు చేకూర్చింది. నేను మా పాప అడిగినప్పుడు ఎక్కడ వచ్చినావు డాడీ అంటే, ఇట్లా వెల్జాల ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టారు కదా అక్కడికి వెళ్ళాను బయట అంటే, మరి మీ ఊర్లో తర్నికల్లో, మీ ఊర్లో అంటుంది, ఎందుకంటే మా ఊర్లో మా పాప ఎప్పుడు చూడలేదు, మీ ఊర్లో హై స్కూల్ చేస్తున్నారు కదా డాడీ, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీరు వ్యక్తిగతంగా, మీరు ఒక పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని ఒక సూచన ఇవ్వడంతో మా ఊర్లో పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఒక బ్యాచ్ కాకుండా, అప్పటికి హై స్కూల్ కాలేదు మా ఊర్లో, 1956 నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులందరము ఒక కేంద్రంగా ఏర్పడి 175 మంది ఉపాధ్యాయులను సన్మానం చేస్తూ వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రవీందర్ గారిని ఉపన్యసిస్తూ కోరితే వారి ఉపన్యాస ఫలితంగా మా ఊర్లో 32 లక్షల రూపాయల హార్డ్ క్యాష్ 3 గంటల వ్యవధిలో జరిగింది. ఈ ఘనత
అది వెలిజాల గ్రామానికే చెందుతుందని చెప్పేసి నేను సగర్వంగా విన్నవించుకుంటున్నాను. ఇది మనసు విప్పి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు వెలిజాల గొప్పతనం గురించి ఒక పుస్తక రూపంలో రాయాలన్నప్పుడు శమిత అనే ఒక పత్రిక మా బ్రహ్మచారి సారు ఆ టీంకు మా హెడ్ మాస్టర్ గారికి మానస పుత్రిక, అప్పటికి నాకు అమ్మాయి కలగలేదు. బ్రహ్మచారి సార్ అన్నారు, సార్ మీ పాప పేరు శమిత అని పెడతారా అంటే, చూద్దాం సార్ ఆ పేరు కూడా మీరే పెడతారు అని చెప్పేసి ఆ శమిత మాస పత్రిక లోపల మొట్టమొదటిసారిగా వెలిజాల గురించి రాయాలన్నప్పుడు వెలిజాల అంటే ఏంది అని నేను బ్రహ్మచారి సార్ చర్చించుకున్నాం. ఎవరైనా చెప్పగలుగుతారా వెలిజాల అంటే ఏందో ఇప్పటికైనా? వెలి జలముల నిస్వనముల స్రవహించు అని చెప్పేసి ఒక పద్యం వెలిజాలకు చెందినటువంటి వ్యక్తి రాశాడు. అంటే ఈ ఊర్లో 365 రోజుల పాటు గుట్టలో నుంచి తెల్లటి పాల నురుగు లాంటిది వస్తూ ఉన్నదట. అందుకనే వెలి జ్వలము అని చెప్పేసి పేరు ఆ వెలి జ్వలము నుంచి వెలిజాల అయిందట. మరి వేద సంస్కృతిని ప్రపంచానికి జ్ఞాపకంగా ఉంచాలని కోరినప్పుడు వెలిజాలకు ఈ ఊరుకు అంటే వేదం అనేటువంటిది అలిఖితం అపౌరుషేయం. ₹2 చారాన హైదరాబాద్ రామానగర్ నుంచి వెలిజాలకు రావడానికి సిరప్ ₹2 చారాన. ఆ రాంగానే వస్తుంటే ఆ పిస్తే కండక్టర్ ఉండే ఆ చారాన తీసుకోకపోయేవాడు. ₹2 నాకు కన్సెషన్ ఇచ్చేవాడు అంటారు. ₹25 టికెట్ కొట్టింది. అమ్మా 25 ఈ ఏరియాకి ఈ మధ్య రావడం కూడా ఒక విధంగా తక్కువైంది. మధ్యన ఒక చోట నాకు అర్ధనారీశ్వర దేవాలయం కనిపించింది. అర్ధనారీశ్వర దేవాలయం అయిందా ఇక్కడ లేకున్నదే అని అనిపించింది. చుక్కాపురం వరకు వచ్చిన అక్కడ మల్లపముద్ర దేవాలయానికి సంబంధించిన ఆర్చ్ ఏర్పాటు చేసింది. మల్లపముద్ర దేవాలయం మా ఆనగలది, వీళ్ళు దాన్ని తయారు చేసుకున్నారు. మామూలు దేవాలయాన్ని వీళ్ళు చేసుకున్నారు కదా చుక్కాపురం వాళ్ళు అని ఈరోజు అనిపించినటువంటి విషయాలు. ఇక్కడ మరి స్కూల్కి వచ్చినప్పుడు అప్పుడు ఉన్న హెడ్ మాస్టర్ గారు యాదగిరి నివాస్ గారు. ఆ హెడ్ మాస్టర్ అప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో యాదగిరి నివాస్ గారు ఉన్నారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కిషన్ ప్రసాద్ సార్ లేరు. ఆ తర్వాత వచ్చినటువంటి బాలకృష్ణయ్య సార్ లేరు. ఆ తర్వాత వచ్చినటువంటి వెంకటరెడ్డి సార్ లేరు. కొన్ని విషాద సంఘటనలు. మొన్న దీపావళి నాడు, దీపావళి తెల్లారి ఫోన్లు చేయడానికి మొదలుపెట్టాం. పలకరించుకోవడం ఫోన్లో అందరికి ఒక 6 నిమిషాలు తప్ప అందరూ నాకు తగ్గనే ఉన్నారు. దాదాపుగా ఫోన్ చేసినాం. అర్జున్ రావు సారు భార్య మాట్లాడింది. ఏమమ్మా సార్ లేడా? సార్ దవాఖాన లేడు. ప్రతిమ హాస్పిటల్లో నాకు ఎందుకో మనసు శంకించింది. అదే హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ కరోనా తోటి మా కజిన్ బ్రదర్ ఒక అతను పోయింది. 18 లక్షల పైసలు బిల్లు. ఆ మీద 43 ఏళ్ళు తీసేసి 18 వసూలు చేసుకున్నారు. మనిషి కూడా పోయింది. ఆ హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకో. ఆ తర్వాత ఇంకో హెడ్ మాస్టర్, ఆయన పేరు బ్రహ్మచారి, ఆయనకు ఫోన్ చేసినాడు దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కోసం. చెప్తూ ఆయన అడిగిన అక్క బాగుందా అని అడిగిన. అక్క లేదు, పోయింది. ఏమైంది తెలియదు. అంటే అక్కడ కరోనా ఏదో ఎఫెక్ట్ అన్నమాట. పోయింది. నేను ఫోన్లు ఆ 2 ఫోన్లతో అర్జున్ రావు సార్ ఒక ఫోను, ఆ బ్రహ్మచారి అనే హెడ్ మాస్టర్ ఒక ఫోను. I am following this idea. This idea was created by Maruti Anjaya daughter Anita. Sir, in your life, don't use plastic. I promised to her I never try to use. And at the time, is a Padma Prabhakar from Antaram, and her name is Indira. Sir, you and your wife are teachers. I know your father is MEO. You have a lot of money. Sir, you taught everything about environment. Sir, please promise to me, don't use a bike. If I put my 1 month salary, I will purchase a Benz car definitely. But for 25 years, I am not using any bike and car. Because I feel very proud. This is message I take from Veljal students. I am always deaf to you. Thank you.
బ్రహ్మచారి సారు, అంజయ్య సార్, రావు సార్, ఇతర మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం చాలా స్లోగా మాట్లాడుతున్నందుకు కారణం అనారోగ్యంగా ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. నేను డిహెచ్ఎంగా మారేపల్లిలో 1.5 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేశాను. అక్కడ తెలుగు రాదు, తెలుగు మాట్లాడడం కాదు, అచ్చులు హల్లులు కూడా రాని పరిస్థితిలో భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం అనుకోండి. మన సారు బ్రహ్మచారి సార్ యొక్క హృదయము వాళ్ళ మనసులో నింపుకొని ఆ తెలుగు చెప్పాను. నాకు తెలుగు రాదు, మీరు చూస్తున్నారా భాష మాట్లాడడం ఏ విధంగా, కానీ పిల్లలకు కొంతైనా జ్ఞానం అందించాలనే ఉద్దేశంతో నేను చెప్పాను. 10th క్లాస్, ఈ సంవత్సరం 10th క్లాస్లో భవానీ నగర్ తలకట్టలో పనిచేశాను. దాదాపు వాళ్ళ దగ్గర నుండి ఏ డబ్బులు తీసుకోకుండా నా సొంత డబ్బులతో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు నావే. వాళ్ళకు మొత్తం ఇంపార్టెంట్ విషయము ఒక్క విద్యార్థి కూడా తప్పకుండా ఫెయిల్ కాకుండా ఉద్దేశంతో నా శాయశక్తుల వాళ్ళకు చెప్పి వచ్చాను. ఇంకా నా మేడం గారు కూడా బీపీ, హార్ట్, ఈ 5 నెలల కాలంలో నా అబ్బాయి 20 years హార్ట్ అటాక్ నుంచి చనిపోయారు. అప్పటి నుంచి నాకు కొద్దిగా మానసికంగా నేను దెబ్బతిన్నాను. అయినా మన గురువు గారు మీరు భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మీ వద్ద ఇక్కడ ఉపస్థితిగా అయ్యాను. నా నుంచి ఏమన్నా అన్యాయం జరిగినట్టయితే అందరితోటి ఈ క్షమాపణ చెప్తూ భగవంతుడు మిమ్మల్ని మిత్రులను ఆయురాగాలు ప్రసాదించి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. ప్రతి విషయంలో కూడా చాలా ఓన్ డిసిజన్ తీసుకునే పరిస్థితుల్లో చాలా మటుకు అప్పుడు క్రియాశీలకంగా విద్యార్థి యొక్క రిజల్ట్ విషయంలో కానీ, ఆ తర్వాత అకాడమిక్ తీసుకురావడంలో కూడా చాలా వంతుగా ఇక్కడ నేర్చుకున్నటువంటి అనుభవం ఉంది. ఆ సందర్భంలోనే ఫస్ట్ సెంటర్ కావడం, అదేవిధంగా స్కూల్ బైఫర్గేషన్లో కూడా అప్పుడే కొంత ఆఫీస్ వర్క్ ఫైన్ విషయంలో కూడా చాలా మటుకు ఆ రావు సార్తో అనుకోండి, ఆ తర్వాత మహబూబ్నగర్ వర్క్ అడిగే కానీ ఇవన్నీ కూడా సో ఈ విధంగా చాలా మటుకు ఆఫీస్ వర్క్ తెలుసుకున్నా. ఆ తెలుసుకున్నటువంటి విధానమే ఈరోజు నేను ఎంపీఎస్సీగా పనిచేసేందుకు చాలా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. చాలా బాగా అక్కడ అడ్మినిస్ట్రేషన్లో నేను నేర్చుకున్నాను. ఇంకొకటి నాకు దీనికి తోడుగా ఇలాంటి పెద్ద స్కూలే కోరుగలు రావడం, తోటి ఉపాధ్యాయులుగా వెంకటరామరావు సార్ ఉన్నారు. ఆ సారు నేను కలిసి కూడా ఒక 5 ఏళ్ళు పనిచేసే అనుభవం అక్కడ మాకు కలిసింది. అక్కడ కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ నుంచి పోయిన వెంటనే అక్కడ కూడా పెద్ద స్కూల్లో వాడడం, ట్రిపుల్ ప్యాటర్న్లో ఉండడం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ తీసినటువంటి టూర్తో అక్కడ మరింత సక్సెస్ కావాల్సిన విధంగా వచ్చినాం. ఇక్కడ పెద్ద పెద్ద టూర్లు తీసినాం కదా, పెద్ద పెద్ద టూర్లలో రావు సార్ సహకారంతో పెద్ద పెద్ద ఎక్కువ రోజులు పిల్లలతో కలిసి ఉన్నటువంటి ఆ కార్యక్రమాలు చేసినటువంటి విధానం నాకు అక్కడ చాలా ఉపయోగపడ్డది. అక్కడ ఒక్కడేసారి నేను పిల్లల సహకారం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో ఢిల్లీ వరకు పోయినాం. వెంకటరామ సార్ అక్కడ ఉన్న పిల్లలను ఢిల్లీకి తీసుకుపోయి కూడా అటువంటి అనుభవాన్ని కూడా నాకు ఈ పాఠశాల నుంచి చేసిపడ్డది. సో ఈ విధంగా ఒక బ్యాచ్ నుంచి ఒక్కొక్క బ్యాచ్ కొంత నిష్ణాత అనేది మనకు లభిస్తూ ఉంటుంది. అది మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను రావడం ఈ పాఠశాలకు 3వ బ్యాచ్కి వచ్చాను. దాదాపు 2 బ్యాచ్ల వరకు కూడా నేను ఆహ్వానం పలకడం వల్ల వచ్చి ఈ 3వ బ్యాచ్ నాకు చాలా సంతృప్తి. ఎందుకంటే మిగతా ఆ 2 బ్యాచ్ల్లో చాలా మంది స్థిరపడలేకపోయిన వాళ్ళు ఎర్లీగా చేసినట్టున్న బ్యాచ్ జస్ట్ 10th అయిపోయిన 6-8 సంవత్సరాల లోపలనే ఆ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిండ్రు. చాలా మటుకు విద్యార్థులు స్థిరపడలేదు. మరి ఇది 18 సంవత్సరాలు కాబట్టి ఎక్కువ మటుకు విద్యార్థులు ఏదో రంగంలో, సో ఒక గవర్నమెంట్ మనం అనుకోవడానికి వీలేదు.
రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అనడం సాధ్యం కాదు. ఏదో రకంగా మీరు మీ కాళ్ళ మీద సొంతంగా నిలబడి ఈ విధంగా స్వేచ్ఛగా ఒక ఉన్నత స్థాయిగా పౌరుడిగా అంటే విద్యార్థి విషయంలోనే మనకు నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఒక మల్లేష్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నేను ఆ రాత్రికి నేను ఫోన్లు చేయలేదు, మన తెల్లారేట మనకి మొన్న శ్యామసుందరరావు సార్ ఒక పని చెప్పింది, మన టీచర్స్ యొక్క నెంబర్లన్నీ కలెక్ట్ చేయాలి చేసి సార్ ఏదో ప్రోగ్రామ్ 14-15 ఉన్నది, నాకు నెంబర్లు కావాలి అది ఇదిగా సరే ఆడిపోతుంది సార్ దొరకదు. దాదాపు నేను అందరితోటి టచ్లో ఉన్నా. సరే ఎందుకైనా మంచిది ఈ నెంబర్ను కొడదాం అని కొట్టిన. ఎత్తి లేడు మళ్ళీకి పోయిండు అట్లా సరే మళ్ళీ సాయంకాలం మళ్ళీ చేసిన మళ్ళీ ఉన్నాడు లైన్లో వచ్చేసి నాకు అంతకంటే ముందే ఒక సరిగ్గా చెప్పాలంటే 20 జనవరి నాడు 19 నాడు నాకు కరోనా పాజిటివ్గా ఇదయింది. తెల్లారి మా మిత్రుడి యొక్క కొడుకు చనిపోయింది. ఆ వార్త నాకు చాలా బాధ ఇది అని ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, ఇట్లా అయింది అని. ఇక మా ఆయన ఏమైంది పట్టుకుంటలేవు, నిద్ర పట్టలేవు, ఏమైంది అని ప్రశ్నలు. కానీ మనసులో అది నన్ను ఇదేస్తూ ఉన్నది. సేమ్ అదే పరిస్థితి మిత్రుడు ఆరిపల్లి సార్ కొడుకు చనిపోయింది. చాలా బాధ. ఏంటి ఈ వార్త చెప్తున్నావు, ఎంత విషాదం. ఒకగా చెప్పాలంటే అన్ని రోగాలకు మందులు ఉన్నాయేమో కానీ ఈ పుత్ర శోకానికి మందు లేదు. వచ్చేంత కాలం భరించవచ్చు. వార్త చెప్తుంది సార్ అయింది, అదే సార్ ఏం చెప్పలేకపోయింది అనుకోండి. ఆ రాత్రికి నాకు నిద్ర లేదు, సాయంకాలం తెలిసింది. ఒక ఉన్నత స్థాయిగా పౌరుడిగా అంటే విద్యార్థి విషయంలోనే మనకు నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఒక మల్లేష్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ కదా, మల్లేషే కదా హెడ్ మాస్టర్గా తీసుకున్నాడు. అప్పుడు గుర్తొస్తున్నాయి నాకు. అదేవిధంగా అనుసూయమ్మ చాలా బాగా గేమ్స్లో పార్టిసిపేట్ అవుతుంది. ఆ సంవత్సరంలో శేఖర్ 504 మార్కులతో అత్యున్నత మార్కులు సంపాదించి యాక్చువల్గా ఈ బ్యాచ్లో చాలా మంది వీక్ ఉన్నాయని అనుకున్నాం. 114 మందిలో సార్ ఎవరికి వస్తలేదు సార్, పాస్ అయ్యేది కష్టం, కొడుకులు పాస్ ఎదురా కాదు చాలా మంది సార్ అనుకుంటుండేది. కొంతమంది ఏళ్ళలో పెట్టుకున్నాడు, కొంతమంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా కష్టమే సార్, ఏదైనా నడుస్తూనే కదా, లేకపోతే అంటే కొడుకు పంపం వస్తారు మనం ఇబ్బంది పెట్టుకుని చాలాసార్లు అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ ఏ అట్లా ఉండేటప్పుడు ఆటలు అంటే ఎక్కువ ఇష్టం, చదువు అంటే ఎక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. చదువు దూరం అంటే ఎన్నిపోతుంటారు జనరల్గా. ఆటలు అన్నప్పుడు ఒకరి నుంచి ఎక్కడికైనా సార్ ఆడిపోతారా, ఎన్నిపోదామా, ఊరు పోదామా అన్నిటికీ అదర్ యాక్టివిటీస్లో కొంచెం ముందుగానే ఉంటుంది పిల్లల యొక్క మనస్తత్వం. సో ఆ విధంగా ఉన్నటువంటి ఈ బ్యాచ్ ఒక ఉమ్మడిగా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించారు. అయితే వీళ్ళకు కూడా నేను ఒక సూచన వేయాలని అనుకుంటున్నా. రానున్న విద్యా విధానం మారిపోతుంది. విద్యా విధానంలో 2వ తరగతి వరకు ఒక సెషన్ అంటే నర్సరీ, ఆ తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వీటికి శిక్షణ అయిపోతే ఒక పాఠశాల అయిపోతే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒకటి అవుతుంది. ఆ తర్వాత 9, 10, 11, 12 ఇంటర్మీడియట్ అనేది తీసేసి సో ఇది నేను అనుకుంటా ఒక కాలేజ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భంలో కూడా యువతగా మీరు కొంత ఇదే గ్యాదరింగ్గా ఉండి పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల విషయంలో కొంచెం దృష్టి పెట్టి దీనికి కావాల్సిన విధంగా ఆలోచించాలనేది నేను కోరుకుంటాను. ఆల్రెడీ ఇప్పుడు గ్యాదర్ అయింది కాబట్టి అటువైపుగా ఎందుకు ఆలోచించకూడదు. మన ఊరి మన బడి ఈ కార్యక్రమం లేటెస్ట్గా నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ మీరు గెట్ టుగెదర్ అయింది కాబట్టి కొంచెం ఆ వైపుగా ఆలోచించాలని ఇక్కడ సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాకు 3-4 ఊర్లు జగ్బోయిన్పల్లి, ఆ తర్వాత మసుగుండ్లపల్లి, ఇవన్నీ కూడా విలేజ్ నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళే ఉన్నారు. స్ట్రెంత్ బాగానే ఉంటుంది. సో ఇది అప్గ్రేడేషన్ అయ్యి ఆ విధంగా ఉన్నప్పుడు కావాల్సిన మౌలిక వసతుల విషయంలో ఖచ్చితంగా మీరు అటువైపు ఆలోచించి ఆ పిల్లలకు ప్రోత్సాహకరంగా ఉండాలని ఆ విధంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. తర్వాత పిల్లల ఎంకరేజ్మెంట్ అంటే మన దగ్గర సెంటర్ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత అయిన వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా మీరు ఏం చేయాలి అనేది కూడా అట్లే ఆ విధంగా కూడా ఆలోచిస్తుంది.
మొత్తం మీద ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ బ్యాచ్ అనేది మీడియా బ్యాచ్ నేను ఈ విధంగా సూచించాను. ఎందుకంటే 8-6 సంవత్సరాల్లో వాళ్ళు ఏం సెటిల్ కాలేదు. మీరు స్థిర సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాకు 3-4 ఊర్లు జగ్బోయిన్పల్లి, ఆ తర్వాత మసుగుండ్లపల్లి, ఇవన్నీ కూడా విలేజ్ నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళే ఉన్నారు. స్ట్రెంత్ బాగానే ఉంటుంది. సో ఇది అప్గ్రేడేషన్ అయ్యి ఆ విధంగా ఉన్నప్పుడు కావాల్సిన మౌలిక వసతుల విషయంలో ఖచ్చితంగా మీరు అటువైపు ఆలోచించి ఆ పిల్లలకు ప్రోత్సాహకరంగా ఉండాలని ఆ విధంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. తర్వాత పిల్లల ఎంకరేజ్మెంట్ అంటే మన దగ్గర సెంటర్ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత అయిన వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా మీరు ఏం చేయాలి అనేది కూడా అట్లే ఆ విధంగా కూడా ఆలోచిస్తుంది. మొత్తం మీద ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ బ్యాచ్ అనేది మీడియా బ్యాచ్ నేను ఈ విధంగా సూచించాను. ఎందుకంటే 8-6 సంవత్సరాల్లో వాళ్ళు ఏం సెటిల్ కాలేదు. మీరు స్థిరపడ్డరు. మంచి మన మల్లేష్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా స్టేట్ వైడ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఆయన ఏమైపోతుందో చెప్పలేము. ముందు స్థాయిలో ఎంతో పెరిగే అవకాశం, రాజకీయాల్లో చాలా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఆలోచించి కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు అవకాశం వస్తే మరి మనం ఏం చేయాలి, మనం ఏం చేయగలం ఆ దృష్టిగా ఆ విధంగా ఆలోచిస్తూ పాఠశాలను ఇక్కడ ఉన్నటువంటి వనరులను మరింత ముందుకు తీసుకొని మళ్ళీ ఎప్పుడైనా నేను ఏర్పాటు చేస్తే నేను ఏ సమయంలో అయినా సరే నా వంతుగా ఇక్కడ వచ్చి మీకు తగిన సూచనలు తర్వాత సలహాలు ఇవ్వడంలో ముందుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గురువులు మర్చిపోలేదు. మెయిన్ అదే, నువ్వు ఎంత సంపాదించినావు, ఏం సంపాదించినావు, ఏం పోగొట్టు కాదు. మనం పోయిన తర్వాత మన ఇంటి వచ్చేది పేరే. పలానా సార్ ఉండే మంచిగా అంతే. ఆయన తన కోట్లు ఉండే, ఆయన తన పెద్ద కారు ఉండే, పెద్ద బిల్డింగ్ ఉంటే ఎవరికి వాళ్ళే అనుభవిస్తారు కదా. ముఖ్యంగా అనుభవించి అంటే మన పేరు, మనం పోయిన తర్వాత మన పేరు కూడా ఉండాలి. పలానా సార్ మనకు మంచి నేర్పిండు, ఆయన నుంచి నేర్చుకున్నాం అనేది ఉండాలి. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ జనరేషన్లో ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్ మనకు ఇంగ్లీష్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియం అంటే ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. ఇక ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు మీడియం ఎవరు చదవరు, ఇక మొత్తం ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది. కాబట్టి ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత ఉంది. మనం ఏ దేశానికి వెళ్ళినా కూడా కంపల్సరీ ఇంగ్లీష్ రావాలి. హయ్యర్ స్టడీస్ ఇంటర్ తర్వాత కంపల్సరీ ఇంగ్లీష్ రావాలి. నువ్వు డాక్టర్ ఇంజనీర్ కావాలంటే కంపల్సరీ ఇంగ్లీష్ రావాలి. కాబట్టి ఇంగ్లీష్ అనేది స్టార్టింగ్ నుంచే నేర్పించాలి. మనకు అప్పటికి చాలా మనకు మన స్కూల్ మనం అంటే మన టీవీలో కూడా చూసుకోవచ్చు. ప్రతిరోజు క్లాసెస్ ఇవ్వచ్చు. ఒకప్పుడు మనం చదువుకోవాలంటే స్కూల్కి పోయేది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. ఇంట్లో కూర్చొని కూడా చదువుకోవచ్చు. అంటే నేను ఇంటికాడ ఉండే చదివినా, ఇంటికాడ ఉండే ఎంఏ చేసిన, ఎల్ఎల్బి చేసిన, బిఎడ్ చేసిన. అంటే పట్టుదల కావాలి. మనం మెయిన్ నేను సాధించాలనే పట్టుదల ఉంటే అన్ని సాధిస్తాం. నువ్వు స్కూల్కి పోయినంత మాత్రాన చదువు రాదు, గురువు చెప్పినంత మాత్రం చదువు రాదు. మనలో ఉండాలి పట్టుదల. వాళ్ళు చెప్పి ఏం చెప్తారో వాళ్ళు నేర్చుకున్నాం లేదా. ఏ క్లాస్ పోకుండా కూడా ఎన్ని డిగ్రీ పాస్ అవ్వచ్చు. ఏ క్లాస్ పోకుండా కూడా ఎన్ని డిగ్రీనే పాస్ అవ్వచ్చు. మెయిన్ ఏంటంటే పట్టుదల అనేది కావాలి. సో మీకు చెప్పేది ఏంటంటే మీరు గురువులను, తల్లిదండ్రులను, మీ ఉన్న ఊరును మర్చిపోరు. ఉన్న ఊరు ఈక్వల్ టు ఉన్న ఊరు కన్నా తల్లి మర్చిపోరు. మన పిల్లలందరూ, మా టీచర్ల పిల్లలందరూ కూడా అంత ఫారెన్లో ఉన్నారు. ఇప్పుడు నా కొడుకు, నా బిడ్డ కూడా ఫారెన్లో ఉంటారు అందరూ. వాళ్ళకి పండగ తెలియదు, పాపం తెలియదు. మేము పోయిన తర్వాత కూడా టైంకి రారు. అంటే ప్రతి ఒక్కరు అది స్టైల్ అయిపోయింది. మావాడి కంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, వాడు ఉన్నది తెలియదు, పోయింది తెలియదు. మనం పోయిన తర్వాత 2-3 రోజులకు వస్తాడు తెలియదు బిజీ అయితే. అట్లా అయిపోయింది. అట్లా కాకుండా మన పిల్లలు మన దగ్గర ఉంచుకోవాలి. మన పిల్లలు మన ఇంట్లో ఉంచుకోవాలి, మన చదివించుకోవాలి. మనం పోయిన తర్వాత మన ఆశ అనుభవించుంటున్నారు వాళ్ళు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీకు ఇచ్చేది దేవుని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లలను మంచిగా చదివించుకొని ఆస్తులు సంపాదించకపోయినా చదివించి వాళ్ళకు జాబ్ కోసమే కాదు, ఉద్యోగమే కాదు. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది కాదు, చదువుకుంటే ఎట్లా బతకొచ్చు, ఏ పని చేసుకున్నా బతకవచ్చు. కంప్యూటర్ టీచర్గా వచ్చాను. మీకు అందరికీ తెలుసు, నేను గవర్నమెంట్ టీచర్ కాదు. కంప్యూటర్ NIT వాళ్ళు చేసినటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ కొరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఒక 2 ఏళ్ళు ఇక్కడ గడిపాను నేను. అయితే అప్పుడు చాలా అవాంతరాలు ఉంటాయి. కరెంటు రావడం అవన్నీ కూడా లేకుండే. అందుకని నాకు సార్ వాళ్ళు అంతా ఏం చేసేవాళ్ళంటే, మీరు సరే బా నీకేం చెప్పగలుగుతాను అంటే, నేను 6th నుంచి 10th వరకు ఏదైనా చెప్పగలుగుతాను సార్. ఏ సబ్జెక్ట్ అయినా నేను చెప్తాను. నేను BSc MPC స్టూడెంట్ సార్. నేను కొద్దిగా
అంటే సార్ అంటే ఎవరైనా రాకున్నా సరే, ఎవరైనా సార్ రాకున్నా వాళ్ళకి ఏదైనా చెప్పు పిల్లలకు, లేదా నీ కంప్యూటర్ కరెంట్ ఉంటే కంప్యూటర్స్ చెప్పు అని చెప్పేసి ఇచ్చేసారు. సో ఆ టైంలో స్పోర్ట్స్ కానీ సాయంత్రం పిల్లలతో పాటు స్పోర్ట్స్ లీగ్స్ కూడా నేను చూసుకునేవాడిని సార్ నేను అప్పుడు. అయితే నేను ఏం నేర్పానో తెలియదు కానీ ఇక్కడికి సార్ అన్నట్టు శ్రీ సార్ అన్నట్టు నేను కూడా ఈ స్కూల్కి వచ్చి చాలా విషయాలు నేను నా జీవితాన్ని బాగుపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా సార్, పంక్చువాలిటీ గురించి సార్ చెప్పారు, టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి. మీరు ఆ స్కూల్ టైము నేను ఎన్నడూ కూడా శ్యామ్ సుందరరావు సార్ నేను వచ్చిన 2 ఏళ్లలో ఎన్నడూ కూడా లేట్ రావడం చూడలేదు నేను. ఐ నెవర్ సీన్ ఇట్ లేట్ రావడం. సో అదొకటి నేను నేర్చుకున్నాను సార్. నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను సార్. నేను ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కూడా ఒక్కరోజు నేను లేట్ పోలేదు. అయితే నా కొరకు నేను ఒక మేనేజర్ని సార్ ఆ కంపెనీలో. నా కొరకు కూడా బస్ ఆఫ్టర్, మా కంపెనీ బస్ ఆఫ్టర్, ఇఫ్ ఐఎమ్ లేట్, నేను లేట్ అవుతున్న బస్ ఆపని అంటే దే స్టాప్ మోర్ దెన్ ½ an hour కూడా ఆపుతారు. బట్ ఈ రోజు వరకు కూడా 8 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా లేకపోలేదు. ఇక్కడ నేర్చుకున్నాయి కానీ కూడా మీరు ఏం నేర్చుకున్నారు కానీ నేను కూడా ఒక విద్యార్థులాగానే నేర్చుకున్నాను. అయితే ప్రతిసారి మీకు చెప్పేవాడిని పిల్లలకు అందరికీ బాగా చదువుకుంటారా, మంచి చేయండి, కష్టపడండి అని చెప్పినా మీకు. కానీ ఆ నైట్ నేను నిద్రపోతుంది కాదు. ఎందుకంటే నాకు అదంతా రివర్స్ అనిపించాను. నువ్వేం చేస్తున్నావురా వాళ్ళకి చెప్పి, ఏం చేస్తున్నావు, ఏంటి నీ పని ఏంటి, నువ్వు వెళ్ళాలేంటి, స్కూల్ ఏంటి, నీ ఫ్రెండ్స్ అంతా యూఎస్ యూకేలో ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు అని అసలు నిద్రపోకపోతుంది సార్ నేను. సో ఇక్కడ నుంచి 1.5 year అయిపోయిన తర్వాత దిస్ ఇస్ నాట్ నా కెరీర్, ఇది కాదు అని తెలిసింది నాకు. అని వెంటనే నేను మిర్చిలోకి వెళ్ళిన తర్వాత రిజైన్ చేసి దెన్ ఐ వెంట్ ఫర్ కోచింగ్. ఆఫ్టర్ వర్డ్స్ ఐ డిడ్ మై ఎంఎస్సీ సార్. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. దెన్ ఇమీడియట్లీ నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను. లాస్ట్ 15-16 yearsగా నేను చేస్తున్నాను. ఐఎమ్ వెల్ సెటిల్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ నా. నేను బాగానే ఉన్నాను. చాలా రీసెంట్లీ లాస్ట్ మంత్ ఆల్సో నేను ఇల్లు కూడా కట్టాను. సరే మ్యాక్సిమం 50% ఓకే ఇల్లు కట్టి చూడన్నారు కాబట్టి అది కూడా నేను సెట్ అయినాను. మరి ఇక్కడ వాజాల దగ్గరనే. సో నేను బాగానే ఉన్నాను. చాలా రీసెంట్లీ లాస్ట్ మంత్ ఆల్సో నేను ఇల్లు కూడా కట్టాను. సరే మ్యాక్సిమం 50% ఓకే ఇల్లు కట్టి చూడన్నారు కాబట్టి అది కూడా నేను సెట్ అయినాను. మరి ఇక్కడ వాజాల దగ్గరనే. సో నేను ఎప్పుడైనా చాలాసార్లు వెళ్ళాను సార్ ఈ ట్రిప్లో. ప్రతిసారి నేను వెళ్తుంటే కార్లో వెళ్తుంటే పర్చేస్ కార్ వెళ్తుంటే ప్రతిసారి అక్కడ ఆపడం, ఒక 5 నిమిషాలు స్కూల్ చూడడం, పోవడం సార్. నాకు ఇప్పటికీ స్టిల్ అయితే నేను నాకు మళ్ళీ ఫోన్ చేస్తే నేను రావచ్చానయ్యా అని అడిగినా సార్ నేను. ఎందుకంటే నేను గవర్నమెంట్ టీచర్ని కాదు. బట్ నాకు పిలిచి మీరు లేదు సార్ అట్లా కాదు, ఎవరైనా అక్కడ రావాలి, మీరు కాస్త కూర్చో, మీ వల్ల మా పిల్లలు కూడా కాస్త కూర్చో జ్ఞానం సంపాదించిరో ఏమో, మీరు రావాలన్నారు అని. ఇంకో విషయం ఉంటా, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాక నేను షేమ్గానే ఫీల్ అవుతున్నాను నేను. అదే నేను అప్పటికి అన్కంఫర్టబుల్గానే కూర్చున్నాను నేను. ఎందుకోసం అంటే ఎందుకో మనసు అంగీకరిస్తలేదు. సార్లకు మనం సరిగ్గా అంతా కాదు, నేను కాదు, ఇక్కడికి కూడా చెప్తున్నాను లేదు. వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసారు వాళ్ళు. సరే ఇప్పుడు జీతాలు ఎక్కువ వచ్చినాయేమో ఇప్పుడేమో, కానీ ఒక టైంలో వాళ్ళు ఏం దొరకక బజ్జీలు, అరటిపండ్లు. నేనైతే మా సార్లకైతే మేము 10 గిన్నెలు తీసుకొచ్చేది. పైసా వాళ్ళు ఉదయం 7 గంటలకు 6 గంటలకు స్కూల్కి వెళ్ళి బయలుదేరి వచ్చేది. స్కూల్కు టైంకి వస్తే వాళ్ళకి మేము తెచ్చిచ్చేది. మేము స్టూడెంట్స్ నిజంగా చాలా సాక్రిఫైస్ చేసేది. ఇప్పుడంటే అన్నీ వచ్చినాయి. ఒక 20 ఏళ్ళ కిందట 20 మేము కూడా 92-93 బ్యాచ్ సార్ మాది మిర్చిలో. రాజశేఖర్ సార్ చెప్పినానికి నేను ఎందుకంటున్నానంటే మేము 92-93 బ్యాచ్లో అందరం కలిసినాం. ఏదో చేయాలి స్కూల్కి, మనం ఇచ్చిన స్కూల్కి ఏదైనా చేయాలని చెప్పేసి దాదాపు 10-15 లక్షల మెటీరియల్ ఇచ్చినాం సార్ మేము మిర్చిలో హై స్కూల్లో. మేము ఇప్పటికీ మేము అదే అన్నాం. ఇప్పటికీ హెడ్ మాస్టర్ సార్ ఏ చిన్న అవసరం వచ్చినా మా బ్యాచ్మేట్ అనే ఫోన్ చేస్తున్నాడు. అది నాకు చాలా గౌరవం ఉంది సార్. నేను ఉండకపోవచ్చు ప్రస్తుతం, కానీ మా బ్యాచ్మేట్ ఉంటున్నాడు. లోకల్లో ఉన్నారు మా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్. ఏ చిన్న దానికైనా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. హెడ్ మాస్టరే, బాబు ఇది లేదు, బాబు వాటర్ ప్లాంట్ లేదంటే వాళ్ళకి ఎంత నమ్మకం వచ్చిందంటే ఈ పిల్లలు మన పిల్లలు అంటారు. వాళ్ళు అదే అంటారు ఇప్పటికే హెడ్ మాస్టర్ కూడా. మీకు చదువు చెప్పలేదు కానీ ఎంత గౌరవంతో ఈరోజు ఇంతమంది వచ్చిందంటే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ. మిమ్మల్ని అందరూ చాలా మంచిగా అనిపిస్తున్నారు. కానీ చాలా అన్నట్టు మీరు మీ స్కూల్కి ఏదైనా చేయండి. ఇంకోటి అన్నిటికీ మీరు చేయాల్సింది ఏంటంటే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోతుంది. దాన్ని అక్కడ మీ ఊళ్ళో ఎవరైనా ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయండి. అది మనం చేయాల్సింది ఫస్ట్. స్కూల్కు టేబుల్ కుర్చీలు కాదు, కుర్చీలు లేకుండా సరే మనం కింద కోసం చదివినాం. మేము చదవలేదా, మేము ఎంఎస్సీ చేయలేదా, కుర్చీలు ఎవరు కావాలి?
బోర్డు లేకపోతే ఆ బోర్డు ఈ బోర్డు స్లైడ్ బోర్డు ఈ బోర్డు కావాలంటారు. బోర్డు కాదు, విద్యార్థులు ఉంటేనే కదా బోర్డు పని. మన పిల్లలు మనం ఇచ్చేస్తేనే కదా వచ్చేది, మనం మోటివేషన్ చేస్తేనే కదా మన ఊళ్ళో. ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది, మనం వేరే దగ్గర చదివిస్తున్నాం. అందుబాటులో లేని వాళ్ళకి కూడా స్కూల్ బాగున్నాయి, స్కూల్లో ఉన్న టీచర్లు కూడా వెల్ క్వాలిఫైడ్ అని మీరు కూడా మోటివేషన్ చేయండి. మీరు ఏం చేయకండి, ఏదో మళ్ళీ కొత్త బిల్డింగ్ ఏం లేపకండి, దయచేసి అంత ప్రయత్నం చేయకండి. కనీసం స్ట్రెంత్ పెంచండి. స్ట్రెంత్ పెంచితే ఆటోమేటిక్గా ఉపాధ్యాయులు పెరుగుతారు, వాళ్ళకు అన్నీ పెరుగుతాయి. సరే, మీకు ఆర్థికంగా మీరు మంచిగా ఉంటే మీకు కావాల్సిన ఇచ్చేయండి, మీకు కాదంటారండి మీరంతా. కానీ దాంతోపాటు మనం స్కూళ్ళలో కూడా, గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పెంచే బాధ్యత కూడా మనదే ఉంటుంది. మనం కూడా చెప్పండి, మోటివేట్ చేయండి అందరికీ. సో అండ్ ఆయన నా కన్ఫ్యూజన్ ఏంటంటే మీరంతా ఆయుర ఆరోగ్యాలతో నుండి మీ పిల్లలను మీ భవిష్యత్తు అంతా చక్కదిద్దుకొని, ఒకటే నేను చెప్తున్నా, ఏ పని చేసినా పర్ఫెక్షనిజం ఉండాలి, మనం సిగ్గుపడకూడదు. మీరు పంచర్ దుకాణం పెట్టినా అరే ఏమో దుకాణం బెస్ట్గా వెళ్ళాలంటే మీ దుకాణమే చూపించాలి, వాళ్ళు ఇంకో దుకాణం చూపించాలి. ఏ షాప్ పెట్టినా ఏ పని చేసినా తలంచుకొని మాత్రం చేయకండి. పనికి ఎప్పుడు కూడా మీరు తలంచకండి. అని తక్కువ చేస్తున్న పని, వ్యవసాయం చేస్తున్నా సార్, నేనేదో వ్యవసాయం చేస్తున్నా సార్ అని చెప్పకండి. నేనేదో ఎస్పీ అయినా ఎస్ఐ అయినా అని గట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పని చేసినా కానీ గర్వంగా చేయండి, ద బెస్ట్ అనిపించుకోండి. అదే నేను కోరుకున్నాను మీ నుంచి. థ్యాంక్ యూ ఎవరీవన్. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, తులతూగే సంపదలున్నా స్నేహానికి సరికాదన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికాదన్నా, మాయా మర్మం తెలియని చలిమే ఎన్నడు తొలగని పెన్నిదిరా, ఈ స్నేహమే నీ ఆప్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం, ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం, నీది నాదను భేదములైనది నిర్మలమైనది స్నేహమురా, ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనేమైనా మిమ్మల్ని అంటే చిన్నప్పుడు కానీ మధ్యలో కానీ ఏమన్నా నొప్పించుంటే, బాధ పెట్టి ఉంటే అందరు క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లేష్. ఏ ప్రహ్లాద్, టి శ్రీను, జి రాజు, టి భాస్కర్ ఇక్కడ రండి, తొందర అంజయ్ సార్. ఒక్క నిమిషం అన్న, ఇతను రెండు కొంచెం కవర్ తీసేయన్న, కవర్లోకి వెళ్ళి రెండు ప్యాంట్లు వేసేవాడు అన్న, రెండు ప్యాంట్లు వేసేవాడు ఇది చూడండి మేడం. ఓకే చూడండి, చూడండి. ఓకే శివలింగం, నరసింహ, ఎంకే జాని తొందర ఐదుగురు వచ్చిన శ్రీనివాసరావు సార్ గ్రూప్ ఫోటో, ఆర్ నరసింహ, నరసింహ ఏ మల్లేష్, మల్లేష్
తొందర రఘు జయసేను శ్యామ్ మురళీధర్ సార్. ప్రభాకర్ రెడ్డి, పి రాజు, సర్వర్, పి రవి. వెంకటరమణ సార్. जी शिवाजी. శ్రీనివాస్ సార్కి వీళ్ళు పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. ఎస్ తిరుపతి, సీను, అంజనేయులు, సత్యనారాయణ, చంద్రశేఖర్. వీళ్ళందరూ గిరి సార్కి మొమెంటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. రండి, నలుగురు రండి. ఫ్రెండ్స్, గ్రూప్ ఫోటో ఉంది, అందరూ కొంచెం తొందరగా స్టేజ్ పైకి రావాలి. బాయ్స్ మొత్తం ఇట్లా కింద కూర్చోండి. ఫస్ట్ అబ్బాయిలంతా ఇట్లా కింద కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ని ఇంత దిగ్విజయం